43 సంవత్సరాల సినీ జీవితం ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు, ఎన్నిసార్లు లేసుంటారు. మీలాంటి వాళ్ళ జీవితాలని చూస్తుంటే ఇలా కదా మనిషి నిలబడాలి, ఇది కదా జీవితం, ఇలాంటివి తెలుస్తుంటాయి. మీకు ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత ఇండస్ట్రీలో ఎవరి మీదైనా కానీ లేదా ఏ అంశం మీదైనా కానీ కంప్లైంట్స్ ఉన్నాయా? ఫెట్ మీద మాత్రం ఉన్నాయి. మీరు చేస్తున్న మనం సైతం కానీ సాయం కంటే కూడా మనిషికి మనిషిగా గౌరవం ఇవ్వడం, ఈ థాట్ ప్రాసెస్ అసలు ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది? మన ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే ఒక పెళ్లి జరిగినా ఒక చావు జరిగినా ఫస్ట్ 10 ఫోన్లు వెళ్తే ఒక ఫోన్ నాకు వస్తుంది. సార్ చెయ్యాలి, సర్వీస్ చేయాలనే తపన. మనం సైతం అన్నది ఎవ్రీ మంత్. కాదంబరి కిరణ్ ఒక్కడే ఎందుకు చేయాలి, అతన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు లేరా ఇండస్ట్రీలో? ఉంటే అది వాళ్ళ దురదృష్టం. హాయ్, వెల్కమ్ టు మై షో. సినిమా ఇండస్ట్రీలో ఉండే ఒక నటుడిని ఎలా పరిచయం చేయాలి, అతను జీవితంలో సంపాదించుకున్న స్టార్డమ్ను, క్రేజ్ను, ఆస్తిను, ఫ్యాన్స్ను, వీటిని కొలమానంగా తీసుకొని అతన్ని పరిచయం చేయాలి. అయితే ఈరోజు నాతో ఉన్న గెస్ట్ గురించి మీకు పరిచయం చేసేటప్పుడు ఇవన్నీ ఆయన జీవితంలో ఉన్న ఆయన మనుషులను సంపాదించుకున్నాడు, మనుషులకు సంబంధించిన మనిషి అయ్యాడు, మట్టి మనిషి అయ్యాడు. కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలతో నిండిపోయిన సినిమా ఇండస్ట్రీలో ఒక స్వచ్ఛమైన మనిషిగా తనకంటూ తను ఒక గుర్తింపు దక్కించుకున్నాడు. ఆయనే కాదంబరి కిరణ్ గారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ విశేషాలు, అలాగే సేవపరంగా ఆయన చేస్తున్న పనులు అన్నిటి గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే నాన్న. అయితే ఒక్కడే అని కాదు, అలా అలా ఉన్న కొంతమందిలో సార్ నేను ఒకడిని అంతే. సార్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు చాలాసార్లు న్యూస్ పేపర్లు చూస్తూ ఉంటాము. ఇంటర్ విద్యార్థి మార్కులు రాలేదని మృతి, 10th ఫెయిల్ అయ్యాడని మృతి, లవ్లో ఫెయిల్ అయ్యాడని మృతి, లాస్ వచ్చిన దంపతులు చనిపోవడం. అలాంటప్పుడు మీలాంటి వాళ్ళ జీవితాలు చూస్తుంటే సార్, ఎన్నిసార్లు పడ్డారు సార్ మీరు, ఎన్నిసార్లు లేచారు. ఎస్, మీరు చూడని కష్టం లేదు, మీరు చూడని సక్సెస్ లేదు. 43 నుంచి 45 సంవత్సరాలు, సారీ నెంబర్ కరెక్ట్గా అటు ఇటు అయితే 42 దాటుతుంది. 43 సంవత్సరాల సినీ జీవితం ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు, ఎన్నిసార్లు లేసుంటారు. మీలాంటి వాళ్ళ జీవితాలని చూస్తుంటే ఇలా కదా మనిషి నిలబడాలి, ఇది కదా జీవితం, ఇలాంటివి తెలుస్తుంటాయి సార్. అండ్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు యాక్చువల్గా నా క్వశ్చనరీలో ఈ క్వశ్చన్స్ లేవు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంటి పక్కన చుట్టూ చెట్లు, ఒక చిన్న తోట చేసేసారు. అటు సైడ్ చూస్తే ఏమో పక్షుల కోసం ఆహారం పెట్టారు, నీళ్లు పెట్టారు, కొర్రళ్ళు. ఏం సార్ అసలు ఫస్ట్ ఈ జీవన శైలి గురించి చెప్పండి. ఇది యాక్చువల్గా దాదాపు ఒక 22 సంవత్సరాల క్రితం మార్క్ చేసుకున్నాం, నాకు ఈ ప్లేస్ కావాలి అని. చిన్న టాట్లాట్ అనమాట ఇది, కామన్ ఏరియా. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయం. గ్రీనరీ గురించి మా దీంట్లో చిత్రపూర్ కాలనీలో ఈ టాట్లాట్లో అప్పటి నుంచి నా కళ. ఇది నా పల్లెటూరు, అది నా ఇల్లు. పిల్లల కోసం, నా భార్య కోసం, నా జీవితం కోసం, నా ప్రొఫెషన్ కోసం, నా సిటీ, ఇక్కడ నా జీవితం అని. ఇక్కడే వీటితోటే నన్ను చూస్తే నేను వచ్చిన వెంటనే పిచ్చుకలు వస్తాయి. నా చిన్నప్పటి నుంచి ఉండే వాతావరణం కంటే రాను రాను పిచ్చుకలన్నీ వెళ్ళిపోయినాయి. అవును సార్. బట్ ఈ కాంపౌండ్లో రోజుకి 200 పైన వస్తాయి. బా, నేను పొద్దుట లేచి బ్రష్ చేసుకుని కిందకు వచ్చానంటే ఫస్ట్ వాటికి ఫుడ్ పెట్టి వాటర్ పెట్టిన తర్వాతనే వాకింగ్కి వెళ్తా. ఎంత ఎర్లీగా షూటింగ్ ఉంటే అంత ఎర్లీగానే ఆ పనులు. బట్ ఆ పని మాత్రం నేను వచ్చినప్పటికి వెయిటింగ్లు ఉంటాయి సార్. లేట్ అయితే కిటికీ దగ్గర అరుస్తాయి వచ్చి. అంతకంటే మనకంటే ఈ పంచభూతాల్లో మనకు అంతకంటే శ్రేయోభిలాషులు, అంతకంటే మనల్ని నమ్ముకోవటం అనేది అవన్నీ ఏంటో అదొక ఎక్స్ప్రెషన్. మరి దానికి అది అనుభూతి చెందితేనే వస్తుంది. అండ్ పక్కనే కొండ ఉంది, పాములు కూడా చెట్లు. ఇక్కడ దాదాపు ఈ మొన్నటి వరకు చూస్తే 60 పైన పాములు వచ్చాయి. ఇంకా 28, 29 పట్టాం. పట్టి వదిలేసాం దూరంగా, కొన్ని పారిపోయాం. అంటే మీకు భయం అనిపిదా? అది అంటే అలికిడి చేస్తే పాము ఏం చేయదు. అలికిడి చేస్తే వెళ్ళిపోతాయి పాపం. మన అలికిడి అంటే మనకంటే ఎక్కువ రెట్టింపు భయం వాటికి. పాము విషయం అని ఇప్పుడు మీరు వచ్చిన గేట్లో సార్ ఒకరోజు మధ్యాహ్నం ఇప్పుడు టక్మన్ లోపలికి వచ్చాను. అక్కడ తాజ్పాము ఉంది, ఎల్లో, చాలా చాలా డేంజర్. అది నన్ను చూసి అదే షాక్ అయింది. నేను అలా షాక్లో అలా ఉండిపోయాను. 2 seconds తర్వాత నా వైఫ్ని పిలుస్తున్నా కిటికీలోంచి. దాన్నే చూస్తా. అంటే పాము ఉంటే మేము ఏంటంటే దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాం, ఎటు వెళ్ళిపోతుందో తెలుసుకుంటాం సార్, చూడ్డానికి చెయ్యాలి. పాపం అదే అలాగే ఉండిపోయాను. గేట్ బయటగా 5 seconds 6 seconds తర్వాత
నువ్వు వెళ్ళిపోమ్మా ఏంటి ఇక్కడ అన్నట్టు నేను ఏం చెప్పాను మరి దానికి. అది కూడా వెళ్ళిపోయింది, అట్లా చూసింది గేట్ బయటకు వెళ్ళి అక్కడేదో అలికిడైతే అక్కడ తాజు మీ నుంచి ఎలాంటి దానికి రియాక్షన్ రాలా, నాకు హాని చేయడు చేయడు. ఆ సైన్ వెళ్ళింది. అవును, అందుకని అంతే, అది అదృష్టం. అది అక్కడ కొడితే అక్కడ ఆ రోజు చచ్చిపోయి ఉండేవాడు నేను, అంతేగా. అంతేగా. స్పాట్లో వెళ్ళిపోయి ఉండేవాడిని. హాస్పిటల్స్ ఎంత దగ్గరైనా కానీ మృత్యు కూడా ఇంకా దగ్గరే ఉంటుందా. అండ్ అంటే ఇప్పుడు కారులో ఈ చిత్రపూర్ కాలనీలోకి ఎంటర్ అయిన తర్వాత మీ ఇంటి వైపు ఇటు వస్తుంటే, అంటే నా డౌట్ మీరు క్లారిఫై చేయాలి. చిత్రపూరి కాలనీలో మీరు చాలా పదవులు, అంటే అసోసియేషన్లో మీకు అవును, పదవి కూడా అవును. ఉంది. సో ఆ రోజు మీరు ఇక్కడ స్థలం తీసుకోవాలంటే మీకు నచ్చిన పాయింట్ మార్క్ చేసుకోవచ్చు. అవును, ఇలా చివరన ఒక కొండ పక్కన అంటే అంటే అందరికీ ఒక మంచి మధ్యలో సెంటర్లో ఇచ్చేసి మీ చేతిలో పని అయితే మీరు ఎందుకు చివరి తీసుకున్నారు? అప్పుడు యాక్చువల్గా మా చేతిలో లేదు. నేను ఈ 10 సంవత్సరాల నుంచే నేను ఇక్కడ కొంచెం యాక్టివ్గా ఉన్నది. అంటే మెంబర్గా ఉన్నాను, అందరినీ జాయిన్ చేసి అక్కడ మంచి ప్లేస్, అందరు కలిసి ఉందాం ఇలా ఉండేవాళ్ళు. ఈవెన్ మీ సుధాకర్ని కూడా నేను తీసుకో ఇక్కడ అనేవాడిని కెమెరామెన్ని. ఎందుకంటే అందరు కలిసి ఒక చోట ఉంటాం అనేది ఒక కళ సినిమా ఇండస్ట్రీలో. పెద్దవాళ్ళంతా ఫిలిం నగర్లు ఉంటారు, సో మనం ఉన్న కార్మికులంతా కూడా ఇక్కడ ఉంటాము, చిన్నవాళ్ళంతా అనేది ఒక ఆలోచన ఉండేది. అయితే ఈ టాట్లాట్ ఒకటి ఉంటుంది అన్నప్పుడు అది మార్క్ చేసుకున్నది మాత్రం ఈ ఇల్లుది అట్లానే. ఇప్పుడున్న ఈ రోజుల్లో చాలా మందికి లేని ఒక చిన్న విషయం గురించి చెప్తాను. మనిషిని మనిషిగా గౌరవించడం రావట్లేదు. అంటే ఒకరు సక్సెస్ అవుతారు, ఒకరు ఫెయిల్యూర్ అవుతారు, ఒకరు సంపాదించుకుంటారు, ఒకరు పోగొట్టుకుంటారు. అయితే మనిషికి ఇంకో మనిషి ఇవ్వాల్సిన ఒక చిన్న గౌరవం అనేది ఉంటుంది. అది ఈ రోజుల్లో ఉండట్లేదు. ఇప్పుడు మా టీం వచ్చింది, మీతో ఎప్పుడో 25 ఏళ్ల క్రితం పనిచేసిన మనిషి కనిపించాడు మీకు. నా తమ్ముడు సుధాకర్ ఎలా ఉన్నావు, పిల్లలు ఎట్టున్నారు, మీ మిస్సెస్ ఎలా ఉన్నారు, వాడు చిన్నోడైనా వదిలేను. మాకు అలవాటు ఏంటంటే మా ఫ్రెండ్స్ వైఫ్లు మాకు వదిలే. అంటే ఈరోజు మీరున్న స్థాయికి ఈరోజు సుధాకర్ గారు మా కెమెరామ్యాన్ మా పిఆర్ఓ ఉన్న స్థాయికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు తలుచుకుంటే ఇలా కాళ్ళ దగ్గరేసి ఇటు మొహం తిప్పుకొని వచ్చి కూర్చోవచ్చు. దానివల్ల నేను మనిషిని కోల్పోతాను కదా. మన ఆస్తే మనుషులు. అంటే క్వశ్చన్ ఏంటంటే ఈ ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? మనిషిని కాపాడుకోవాలి, మనిషికి సాయం చేయాలి. ఇప్పుడు మీరు చేస్తున్న మనం సైతం కానీ ఇదంతా కూడా ఒక మనిషికి గౌరవాన్ని ఇవ్వడమే. ఫస్ట్ సాయం కంటే కూడా మనిషిగా గౌరవం ఇవ్వడం, గుర్తించడం. ఈ థాట్ ప్రాసెస్ అసలు ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది? అంటే మొదలు అనేది ఆలోచన మొదటి నుంచి ఉన్నదే. సినిమా ఇండస్ట్రీలో నేను అంటే ఎన్ని దెబ్బలు ఎంతమంది తగులుతాయో అన్ని దెబ్బలు నా ఒక్కడిగా తగిలినాయి సార్. నేను పడ్డాను. షర్ట్ వెనకాల అన్నీ కూడా రక్తపు మరకలు ఉంటాయి, గుర్తులు. బట్ దానికి నేను వెరవలా. ఒకనొక రోజు కూర్చొని చూస్తే హైదరాబాద్లో తెలుగు ఛానల్ అనేది ఉండేది కాదు సార్. దూరదర్శన్ ఒకటేగా మాకు. దూరదర్శన్ కూడా 83 సెప్టెంబర్ 25th స్టార్ట్ అయింది సార్. అంతకుముందు నాటకం. అవును. దూరదర్శన్ వచ్చిన తర్వాత కూడా నాటకమే ముందు, తర్వాత కమర్షియల్ ప్రోగ్రామ్స్ అవి వచ్చినాయి. ఆ తర్వాత అక్కడి నుంచి మేము మొదటి నుంచి నాటకాల్లో ఉన్నాం కాబట్టి అప్పుడు సినిమా అంతా చెన్నైలో ఉండేది సార్. ఇక్కడ సబ్సిడీస్ ఇచ్చేవారు మన ఆంధ్రప్రదేశ్లో. 2-3 షాట్లు తీసుకోవచ్చు వచ్చి సబ్సిడీ కోసం. అసెంబ్లీ ముందు, రవీంద్ర భారత్ ముందు, నాంపల్లి స్టేషన్ ముందు చిన్న చిన్న బిట్ సీన్లు తీసేవారు. అది సినిమాల్లో మధ్యలో వచ్చేలాగా. వాటికి ఇక్కడ పాపులర్ ఉన్న ఆర్టిస్టులు తీసుకున్నారు, అలా మమ్మల్ని తీసుకున్నారు. బచ్చేశ్వరరావు గారని, గడ్డం రామచంద్రరావు గారని, విట్లమ్మ గారని, అలాంటి పెద్దలు మేము ఎక్కడైనా నాటకం బాగా చేస్తే మా అడ్రస్లు రాసుకున్నారు సార్. వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు. ఓకే, ఫోన్లు కమ్యూనికేషన్ వచ్చి మీకు పలానా షూటింగ్ ఉంటుంది మీరు రావాలి అట్లా. అలా అక్కడి నుంచి స్టార్ట్ అయిన మేము ఛానల్స్ వచ్చినప్పటికీ నాకు అదే జీవితం కదా, ఆలోచన ఇందులోనే ఉండాలని కదా. నేను చిన్నపాటి పనులు కూడా చేశాను జర్నలిస్ట్గా, బట్ జర్నలిస్ట్గా కాదు, రిపోర్టర్గా. బట్ అది వదిలేసిన తర్వాత హైదరాబాద్లో కొత్తగా ఛానల్ రావటం మొదలైంది. వచ్చిన ప్రతి ఛానల్లో నేను ఓన్గా సీరియల్ కానీ ప్రోగ్రామ్ కానీ చేశాను సార్. చేసిన ప్రతి ప్రోగ్రామ్కి డబ్బులు ఎగ్గొట్టారు నాకు. డబ్బులు ఎగ్గొట్టారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఫైనల్ సెటిల్మెంట్ అని రాయి, ఇక నీకు 2 రూపీస్ ఇవ్వాలి, 25 NP ఇస్తా రాయి. ఆ 25 NPఏ తీసుకోవడానికి బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేసి కళ్ళు తుడుచుకొని వచ్చేసి చాలే సార్ అని ఫైనల్ సెటిల్మెంట్. నన్ను సెటిల్ చేసినట్టే వాళ్ళు, బట్ నా జీవితానికి ఎగ్గొట్టినట్టు. అందుకే ఆ మాట అన్నా నేను. సరే, అందులో కొంతమంది మిత్రులు ఉండొచ్చు, కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఓ పక్క. అలా చేస్తున్నప్పుడే
అచ్యుత్ నాకు మంచి స్నేహితుడు. సార్. అతనికి ఓన్గా ప్రొడక్షన్స్ చేసేవాడు, ఓన్ కంపెనీ ఉంది. నాకు నా ఓన్గా నా ప్రొడక్షన్స్ నాకు సార్. కలిసి చేద్దామనే ఉద్దేశంతో మీ ఇద్దరు కలిసాం. సార్. ఫ్రెండ్స్ ఫిలిమ్స్ అని స్నేహితుల సినిమాలు ఓకే. అని పెట్టాం. పెట్టి నాగేశ్వరరావు ఏదో ఫంక్షన్లో అనౌన్స్ చేస్తే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నాగేశ్వరరావు 7 o'clock వాకింగ్ కూడా అయిపోతుంది. ఆహా. ఆ వాకింగ్ అయ్యి వచ్చి ఆయన లాంచ్లో కూర్చునే టైంకి నేను అచ్యుత్ వెళ్ళాం. నేనే తీసుకెళ్ళా. సార్ ఇలా అనుకుంటున్నాను, మీరా అన్నాడు ఆయన. అవును సార్, నాకు కంపెనీ ఉంది సార్, నేను పలానా చేస్తున్నా, ఆయన కంపెనీ ఉందా. నాకు ఆలోచన లేదు, ఏదో మాటల్లో అన్నాను. నేను మూకీ నుంచి వచ్చినోడిని, పద్యనాటకం నుంచి వచ్చినోడిని. ఈ ప్రక్రియ నేను బతుకుండగానే టెలివిజన్ అనే ప్రక్రియ వచ్చింది. సో ఇందులో కూడా నేను ఉండాలనే ఆలోచనతో నేను అన్నాను. ఓకే. బట్ ఈరోజు చెప్తున్నా, ఒకవేళ వస్తే మీ కంపెనీకి వస్తా. ఏంటి మీ సినిమా పేరేంటని? స్నేహితుల సినిమాలు సార్, ఫ్రెండ్స్ ఫిలిమ్స్. చాలా బాగున్నాయి చేయండి. ఆ తర్వాత అశోక్ కుమార్ గారు ఇంకొక ఆయన కలిశారు. కలిసి అలా అంటే అలా ఉన్నప్పటికీ ఇంత జర్నీ ఉన్నా, ఎన్ని ఉన్నా, అంత పేరున్నా, ఆ రోజున ఈ చంద్రబాబు గారు సీఎంగా ఉండి 9 మంది మంత్రులు మేము పిలవకుండా మా ముహూర్తానికి వచ్చారు. అంటే బాబు గారు వస్తున్నారని. అంత పెద్ద స్థాయి నుంచి ప్రతి ఛానల్లోనూ నేను, ఆ తర్వాత అచ్యుత్ చనిపోవడం మీకు అందరికీ తెలుసున్నది, అది నష్టపోయాం. నేను ఆ నష్టాల్లో కూరుకుపోయి ఉన్నానని నాగేశ్వరరావు గారు నాకు ఫోన్ చేసి, నా జీవితంలో ఇందులో ఈ ప్రక్రియలో ఉండాలనుకున్నా టెలివిజన్లో, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే తీసుకొచ్చింది నువ్వు, నీ ప్రాణమిత్రుడు చచ్చిపోయాడు, నువ్వు నష్టపోయావని నాకు తెలుసు. నష్టం ఏ విధంగానే రాని, బట్ నీ దగ్గర డబ్బుంటే తీయడానికి ఇంకో సీరియల్ కోసం చేస్తాడు ఆయన. ఫోన్ చేసి పిలిచి. అందుకే అక్కినేని నాగేశ్వరరావు గారు నా పాలిట దేవుడు. ఆయన నిష్కర్షగా మాట్లాడినప్పుడు ఎవరికైనా నొప్పించవచ్చు, అతన్ని ఎవరైనా తిట్టుకోవచ్చు, స్వలాభం ఇంకోటి అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. బట్ నన్ను ఈ జీవితం మళ్ళీ ఇలా నిలబడటానికి కారణమైనటువంటి వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. అలాగా సీరియల్స్ చేసి ఎన్ని చేసిన ఆ సీరియల్ కూడా నాకు ఛానల్ ఎగ్గొట్టింది. ఎగ్గొట్టడం కాదు, వాళ్ళు సెటిల్ చేశారు. వాళ్ళ మనం వెళ్ళి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి కళ్ళు తుడుచుకొని ఏడ్చి ముక్కు చేదుకొని నవ్వుని పులుముకొని వచ్చి సంతకాలు పెట్టి ఇచ్చేసాం. ఎందుకు ఇలా జరుగుతుంది సార్? ప్రతి ఛానల్ అంటే ఏంటి నీ కారణం? నీ వెనక నీకు పోరాటం చేయటానికి నీకు శక్తి లేదు, ఉండదు న్యాచురల్గా. నా ఉన్న వయసుకి, నా బాధ్యతలకి నాకు నువ్వు ఒక్కడివే, నీ వెనకాల బలం లేదు, జనం లేరు. సో నువ్వు అలాగే దెబ్బలు తింటావు. అలా కూర్చొని ఏంటి మరి ఎలా నా శక్తిని పెంచుకోవటం ఎలా? నువ్వు ఎందువల్ల దెబ్బలు తింటున్నావు? వెనక జనం లేకపోవడం వల్ల, బలం లేకపోవటం వల్ల, ఐశ్వర్యం లేకపోవటం వల్ల. సార్, నీ ఐశ్వర్యం ఏంటి? నేను అనుకున్నది జనం. ఆ రోజు మొదలైంది. అప్పటి నుంచి అంటే ఆల్రెడీ ఉంది. ఎక్కడైనా ఈ సినిమా ఇండస్ట్రీలో కానీ మన ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే ఒక పెళ్లి జరిగినా, ఒక చావు జరిగినా ఫస్ట్ 10 ఫోన్లు వెళ్తే ఒక ఫోన్ నాకు వస్తుంది సార్. కరెక్ట్ సార్. ఆ చావు దగ్గర నేను ఉండి వాళ్ళకి చచ్చిపోయిన తర్వాత ఆ వ్యక్తి నాకేం చేయడు కదా, వెళ్ళిపోయాడు కదా. వాళ్ళ ఫ్యామిలీ అసలు దీనికి సంబంధమే ఉండరు. అయినా అవన్నీ చేసి అలా చేసేవాడు. అంటే చెయ్యాలి, సర్వీస్ చేయాలనే తపన ఏదో ఉండేది. మరి దాన్ని ఏమంటారు? ఏదైతే లేకుండా పోయిందో పక్కన వాళ్ళకి అది మీరయ్యారు. ఎస్ అయ్యి ఈ రోజున నాకు నా ఫ్యామిలీ లక్షల్లో కోట్లలో ప్రపంచం అంతా ఉన్నారు. మనం సైతం ఎక్కడున్నా కానీ డబ్బు లేకపోవచ్చు, నాకు ఈరోజు డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే మనం సైతం అన్నది ఎవ్రీ మంత్ 0 బ్యాలెన్స్. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టరు రైటరు అతను వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కావాలని ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతున్నా, ఈ లోపల మీ సుధా ఫోన్ చేశాడు, సార్ ఫీజు కట్టాలి అంటే నా దగ్గర ప్రస్తుతం లేదు, మరి నేను ప్రయత్నం చేస్తాను, పిల్లలు స్కూల్ అంటున్నావు కాబట్టి అని నేను పర్టికులర్స్ నేను తీసుకుంటాను మాట్లాడచ్చు. అంటే 24 hours నేను అదే పని మీద ఉంటాను. నాకు ఒక క్వశ్చన్ సార్, సారీ టు 24 hours అదే పని మీద ఉంటున్నారు. అయితే అయిపోయింది, 43 సంవత్సరాలు అయిపోయింది, మీరు సంపాదించేశారు, మీ కెరీరు ఇప్పుడు ఏమన్నా క్యారెక్టర్స్ వస్తే చేస్తున్నారు, అంతా ఓకే. ఓకే. కాకపోతే మీకు జీవితం ఉంది కదా, అంటే మీకు కుటుంబం ఉంది, కష్టం చేయగల శక్తి ఒంట్లో ఉంది.
మీకోసం మీరెందుకు సమయాన్ని కేటాయించుకోవట్లేదు? నా కోసం నేను చేస్తాను. నేను ఇప్పుడు మనం సైతం చేసే ప్రయత్నం మొత్తం కూడా నా ప్రొఫెషన్కి అడ్డు కాదు. ఉమ్. నా ప్రొఫెషన్లో ఉంటూ కూడా నేను మొబైల్లో మేనేజ్ చేయగలను. అడ్డం అవుతుంది కదా. అవ్వదు, ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఇంకోటి అడ్డం ఏంది? కాకపోతే ఆ. అడ్డం కాకపోతే కాదంబరి కిరణ్కి ఈరోజు నిజంగా రావాల్సిన అవకాశాలు వచ్చుండే కదా. అట్లేం లేదు. నేను ఇప్పటికీ ఇంకా మనం- ఓపెన్గా అడుగుతాను. అంటే నేను ఇంకా సారీ ఆ, ఇంకా ఓపెన్గా అడుగుతాను. తప్పలేదు. ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేయాల్సిన పని, ఒక ఇండస్ట్రీ పెద్ద చేయాల్సిన పని, ఇండస్ట్రీలో మా కుటుంబాలే పెద్ద అనుకొని వాళ్ళు చేయాల్సిన పని, కాదంబరి కిరణ్ ఒక్కడే ఎందుకు అతనికి అంత గర్వం, అంత ఇది అతను ఒక్కడే ఎందుకు చేయాలి, అతన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు లేరా ఇండస్ట్రీలో? ఉంటే అది వాళ్ళ దురదృష్టం. ఎందుకంటే వాళ్ళ పని నేను చేస్తున్నాను అనుకోవట్లా. నా ధర్మం, నా ఇండస్ట్రీలో నా తల్లికి పుట్టిన ఇంకో బిడ్డ అక్కడ కష్టంలో ఉన్నాడు, నాకు లేదు. మరి లేదు ఐశ్వర్యం ఏం చేస్తావు? భగవంతుడు 2 అరచేతులు ఇవ్వాలా? రోడ్డు మీద నిలబడితే వస్తాయి, డబ్బు అడుక్కుని తెస్తా. పేదవాడిని మాత్రం ఆనందంగా పంపుతా అంతే. అడుక్కుని నేను ఇప్పటివరకు అలా చేసా, అలాగే చేస్తా. దీని గురించి ఎవరైనా ఏమని అనుకోని వాడికి ఎందుకు పేరు వస్తా అంటే మీ కర్మ. కానీ మన చలనచిత్ర పరిశ్రమలో క్షమించు, మన చలనచిత్ర పరిశ్రమ, మన పరిశ్రమ చేసేవాడు చేస్తూనే ఉంటాడు స్వామి, చేస్తూనే ఉంటాడు. అయితే నేను అన్ని దాటుకొని వచ్చి అది కరెక్ట్ వెళ్ళిపోయాను. చెయ్యొచ్చు, చేయలేనోడు చెయ్యని వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదనను. ఈ తరమే కాకుండా వచ్చే 100 తరాలకి సరిపడని ఆస్తి సంపాదించుకునే వ్యక్తులు కూడా ఉండొచ్చు. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసుకుంటారు, నాకు అవసరం లేదు. నా బాధ్యత ఏంటంటే నా కంటి ఎదురుకుండా ఒక కష్టం ఉంది, అది తీర్చడానికి కనీసం నా ప్రయత్నం చేయకపోతే నేను బతికాను అవసరం. అంటే చాలా పెద్ద హీరోలు, నేను పేర్లు చెప్పను, భావ్యం కాదు కూడా, వాళ్ళు లేని చెప్పడం, వాళ్ళ గురించి మనకి చాలా పెద్ద హీరోలు కాదంబరికి సాయం చేయడానికి రెడీగా ఉండేది ఒకప్పుడు. కాదంబరి ఏమన్నా అడిగితే అంటే వాళ్ళకు కూడా సేవా గుణం ఉంది, ఉండొచ్చు. బట్ త్రూ కాదంబరి ద్వారా ఎందుకు చెయ్యాలి అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత మీరు చాలా మందికి దూరం అయ్యారు. నిజమా అబద్ధం? ఏమో మరి నాకు ఇది నేను ఇంకొకటి ఏంటంటే నేను ఎవరిని నాకు మనం సైతానికి డబ్బులు ఇవ్వండి ఈ రోజు వరకు ఎవరిని అడగల. ఒకే ఒక వ్యక్తిని ఒకరోజు కెమెరామెన్ బాబు, అతను విజయవాడ పక్కన ఏదో ఊరు, అలా వైఫ్ ఫోన్ చేసి అన్నయ్య అని ఏడుస్తాను. అతను అనారోగ్యంలో ఉన్నప్పుడు అన్నయ్య అనేది చెప్పింది 25,000, నేను మ్యాక్సిమం 25,000 ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మినిమం 25,000 ఇచ్చేసాను. చచ్చిపోయాడు. డెడ్ బాడీని ఎత్తడానికి కూడా డబ్బులు లేవని అని రాత్రి 8:45 ఆ టైంకి ఏడుస్తూ ఉంటే ఒకే ఒక వ్యక్తిని నేను డబ్బులు అడిగా ఆ రోజు, మనం సైతం గురించి. అంటే నీలాంటి ఫ్రెండ్స్ని, సుధాకర్ లాంటి వాళ్ళని, నువ్వేందా బర్త్డే పార్టీ చేసుకుంటే ఈ స్వతంత్రం కాదు, నేను నిజంగా అడిగింది చదలవాడ శ్రీనివాసరావు. ఓకే అన్నయ్య నాకు 1,00,000 రూపాయలు కావాలన్న. బంగారం అది, ఇప్పుడేనా ఎంతసేపట్లో అన్నాడు ఆయన. ఆ టైంలో ఆయనకి ఫోన్ చేయడానికి సాహసం చేస్తారు. అతను కరెక్టే కదా, ఎవరు ప్రైవేట్ జీవితం వాళ్ళకి ఉంటుంది. ఆయన నిద్రపోయే టైం కావాలన్నా నాకు ఇప్పుడు పొద్దున్న తీసుకో, నేను పంపిస్తాలే, నీ దగ్గర పంపిస్తాలే అని పొద్దున్న ఆయన రమ్మన్నాడు. పొద్దున్న రా, ఒక 9 o'clock వచ్చేసి ఆఫీస్. కానీ ఆయనే 8:45 ఫోన్ చేసి నువ్వు రావద్దు, నేనే పంపిస్తాను నీ దగ్గరికి అని నా దగ్గర పంపిస్తే ఆ డబ్బు అక్కడ పంపించా. అందులో అంటే ముగ్గురికి ఎంతమందికి పంచాను అది. కానీ ఆయనను తప్ప నేను ఎవరిని డబ్బులు అడగల. నాకు జోగినపల్లి సంతోషాన్ని ఇచ్చిన, మన అన్నయ్య చిరంజీవి గారు ఇచ్చిన, ఒక్కంత వంశీ ఇచ్చిన, వివి వినాయక్ గారు ఇచ్చిన. వివి వినాయక్ గారు నా అకౌంట్లో వేసాడు 5 లక్షల రూపాయలు. ఇప్పుడు కరోనాకి వేసిన. ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు, మారుతి గారు వేసిన, రామజోగేశ్ శాస్త్రి గారు వేసిన, అనిల్ రావిపూడికి మన ఆర్టిస్ట్లోనే ఒక ఆర్టిస్ట్ కొడుకుని ఆస్ట్రేలియా పంపడానికి డబ్బులు లేకపోతే 50,000 అడిగితే 50,000 అతనికే పంపించా. అనిల్ రావిపూడి ఆయన ఇచ్చారు. ఓకే. తర్వాత హరీష్ శంకర్ గారు ఇచ్చిన. ఇలా ఒక లిస్టే ఉంది నాకు. ఆ లిస్టు క్లారిటీ ఉంటుంది, ప్రతి ఫంక్షన్లో కూడా ఆ లిస్టు చెప్తా. ఎవరైనా సరే వాళ్ళంతటి వాళ్ళు నేను చేస్తున్నా దీనికి అని ఇచ్చిన వాళ్ళు, కోటి గారు ఇచ్చిన. అంటే చూసా అలా ఆ పుస్తకం. అంటే నాకు ఇంకోటి ఏంటంటే అసలు ఏమాత్రం పరిచయం లేని రామ్ నామగిరి అని యూకేలో ఒక స్నేహితుడు ఉంటాడు. ఓకే. ఒక శ్రేయోభిలాషి స్నేహితుడు కాదు, నాకు ఆయన పరిచయం లేడు. కలిసి చేయకుండా కూడా తీసుకోవాలి, ఇప్పటివరకు కలవలేదు మీ ఇద్దరు. ఆయన ఇప్పటివరకు ఈ 7-8 సంవత్సరాల్లో 5 లక్షల రూపాయలు పంపించాడు. తర్వాత ఒక అతను బెంగళూరు నుంచి నరేంద్ర, ఇవాళ దీపావళి అన్నయ్య,
2000 పంపిస్తున్నానని మెసేజ్ పెడతాడు ఉమ్, మనం సైతానికి. ఉమ్, ఇవాళ న్యూ ఇయర్ అన్నయ్య 2500 పంపిస్తున్నాను. ఏదో ఒక ఇష్యూ వస్తుంది, ఆ ఇష్యూ నేను ఈ గ్రూప్స్లో పెడుతుంటాను. వీళ్ళని మాత్రం నేను ఏంటంటే ఏమైనా సాయం చేద్దాం బాస్, పలానా ఏ అనే వ్యక్తికి హాస్పిటల్ ఉన్నాడు, పలానా హాస్పిటల్ ఇన్ని లక్షలు అవుతుందంట, మనం ఏదైనా చేద్దాం బాస్, కాదంబరి కిరణ్ 1000 రూపాయలు అని ఇస్తా. అప్పుడు నరేందర్ 2000 వేస్తాడు, ఇంకొక ఆయన 1000 రూపాయలు వేస్తాడు, ఒక ఆయన 20 రూపాయలు వేస్తాడు, ఒక ఆయన 100 రూపాయలు వేస్తాడు. మనం సైతం అంటేనే అంతే కదా సార్. అంతే. అందరం కలిస్తే మనం దీనికే తప్ప ఉమ్, అన్నయ్య నాకు డబ్బులు ఎవరా, నాకు కష్టాలు ఉందని మాత్రం నేను ఇప్పటివరకు ఎవరిని అడగల. ఎవరంతటి వాళ్ళు స్వచ్ఛంగా చిరంజీవి గారి దగ్గర నుంచి స్వచ్ఛంగా నాకు డబ్బులు పిలిచి ఇచ్చిన వాళ్ళు. మనం సైతం గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అయితే మనం కాస్త వేరే టాపిక్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని చెప్పి అక్కడ అంతమంది ఈసీ మెంబర్స్ ఉంటారు, స్ట్రెచ్చర్గా ఒక్కొక్క పొజిషన్ ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా డబ్బులు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి చాలాసార్లు అలిగేషన్స్ చాలామంది చేశారు. అది పక్కన పెడితే ఒక్క మనిషి ఇంతమందిని కలుపుకొని ఇన్ని లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు, ఇన్ని వందల మందికి సహాయం చేస్తున్నారు. ఏ రోజు కాదంబరి కిరణ్ ఈ రూపాయి తినేసాడని ఇప్పటిదాకా ఒక్క నెగిటివ్ మార్కు లేదు, ఒక్క విమర్శ లేదు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే మనం మనం స్వచ్ఛంగా చేయటమే దాన్ని మెయింటైన్ చేయటం, అంతకంటే ఇంకా లేదు. మంచి నాకు చేసేటప్పుడు కూడా విమర్శలు నాకు ఉంటాయి. ఇద్దరు సీఏలు ఉన్నారన్న. ఓకే. ఇద్దరు వాళ్ళు చిన్న కుర్ర నీలాగా చిన్న వయసులో వాళ్ళు. ఏ రోజు వాళ్ళకి చెప్పకుండా ఇది యాక్సెప్ట్ చేయను నేను. ఉమ్, నేను ఏదైనా సరే అన్న నాకు ఇలా కావాలంటే విరాళం ఎంత ఇస్తారో ఇవ్వండి, ఉమ్, దట్స్ ఆల్. అదే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు చూసి వాళ్ళే డబ్బులు వేస్తుంటారు మనం సైతుల్లో. అన్న ఒక 1000 రూపాయలు వేస్తున్నాను అన్నయ్య, అన్న 2000 వేస్తున్నాను అన్నయ్య అని. ఎందుకంటే వాళ్ళ అకౌంట్ వాళ్ళ దగ్గర ఎవ్రీ ఇది ఉంటుంది కదా, అవునవును. ఎవ్రీ మంత్ 2వ తారీఖు 3వ తారీఖు వాళ్ళకి అకౌంట్ వెళ్తుంది వాళ్ళకి, మనం సైతంది. సో ఆ క్లారిటీ మనకి ఎప్పుడైతే ఉందో, మనం ఎక్కడైతే తీసుకొని వస్తున్నామో, నేను నా ఫ్రెండ్స్ దగ్గర 10 రూపాయలు వాళ్ళు ఇస్తున్నప్పుడు 10 మంది స్నేహితుల్లో 2-3 ఇవ్వచ్చు సార్. కానీ తీసుకున్న తర్వాత ప్రపంచం మొత్తానికి చెప్తాను, నేను పలానా వ్యక్తి 1000 రూపాయలు ఇచ్చాడు, పలానా వ్యక్తి 500 ఇచ్చాడు, పలానా వ్యక్తి 20 రూపాయలు ఇచ్చాడు. సో వాళ్ళు ఇన్స్పైర్ అవుతారని చెప్తాం మనం. నాకు 14 గ్రూపులు ఉన్నాయి మొత్తం మీ మనం సైతంలో. వీళ్ళందరి దగ్గర ఏంటంటే ఇచ్చేటప్పుడు పోస్ట్ చేస్తానన్నమాట, ఫలానా బెనిఫిషియర్ ఉన్నారు, అతనికి ఇలాగా బాధ ఉంది అని చెప్తా. ఇచ్చిన తర్వాత మాత్రం నా ఫేస్బుక్లో కానీ మనం సైతంలో నేను ఇచ్చానని చెప్తాను తప్ప ఇస్తున్నాను ఇవ్వబోతున్నానని వీడికి చెప్పను. ఎంత ఇస్తున్నాను, ఎప్పుడు ఇస్తున్నాను, యాక్సెప్ట్ చేసినప్పుడే చెప్తా. మిగిలిన వాళ్ళకి మాత్రం ఏం చేశాము, ఎంత చేశాము అని క్లియర్గా చెప్తా. పలానా రామారావు 100 రూపాయలు ఇచ్చాడు, పలానా సుబ్రహ్మణ్యం 20 రూపాయలు ఇచ్చాడు, క్లారిటీ చెప్తే అవును కరెక్ట్ కదా. వాళ్ళకి రిసీట్ ఎలా వెళ్తుందంటే వాళ్ళ ట్రాన్స్ఫర్ చేసిన ఐడితో పాటు వాళ్ళ ప్యాన్ నెంబర్తో పాటు ఇస్తాం రిసీట్. సూపర్. ఈవెన్ ఫర్ 1 రూపీ ఆల్సో. 1 రూపీ రిసీట్ ఇవ్వటం ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ ఇమీడియట్గా వాట్సాప్ చేసేస్తాం వాళ్ళకి. పోస్టర్లు కూడా యాక్సెప్ట్ చేయరు చాలామంది. వద్దండి మాకు రిసీట్ ఇచ్చారు, అసలు రిసీట్ అడిగేవాళ్ళు ఉంటారు. ఎందుకు ఇస్తానో నాకు ఇది కూడా వేస్ట్ కదా అంటారు. ఒక నమ్మకం ఉందిగా. అంతే అంతే, అది దానికోసమే. సూపర్ సార్. అండ్ ఇందాక మీరు అన్నారు సీరియల్స్ నేను చేసి చాలా నష్టపోయాను, బట్ ఓకే మీరు నిలబడ్డారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఒకానొక టైంలో కాదంబరి కిరణ్ దగ్గర ఉన్న ఆస్తి 98 లక్షల రూపాయల అప్పు. ఆల్మోస్ట్ రోడ్డు మీద నిలబడినోడు ఇంకా సేఫ్, రోడ్డు మీద నిలబడితే అప్పు ఉండదు, అంతకంటే దారుణం. ఆ స్టేజ్ నుంచి ఎలా నిలబడ్డారు? నాకు ఆ ప్రయాణం కావాలి. భగవంతుడే స్వామి మనకి మనం ధైర్యం, మన సపోర్ట్, మన ఫ్యామిలీ సపోర్ట్. నువ్వు ఏం డబ్బులు తేలేదని అడగరు, ఏం డబ్బులు తెచ్చావని అడగరు. కానీ కట్టాల్సిన వాళ్ళు బాధ్యతలు ఉంటాయి కదా, ఆ బాధ్యతలు ఎప్పుడు ఆగవు. దాన్ని విస్మరించకుండా ఉంటే మనం డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు, అది నా అదృష్టం. అంటే కాదు, నా డౌట్ ఏంటంటే తర్వాత ఎక్కువగా సినిమాలు చేశారా లేకుంటే ఇంకో ప్రొడక్షన్ చేశారా? ఏం చేసి? ప్రొడక్షన్ లేదు, సినిమాలు చేసి ఇప్పటికి. అంటే నాతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళు చాలా మంది ఇళ్లలో ఉండిపోయారు, చాలా మంది చచ్చిపోయారు. అయ్యో, నేను ఇంకా కేబుల్ తొక్కుతానే ఉన్నాగా. అవును, నాకు ఇంకా అవకాశాలు ఇస్తున్నారు. అవును, అంతే, దాంతో సాటిస్ఫైడ్ అంతే. మనం ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోవాలి, ఓవర్ నైట్ మనం ఏదో అయిపోవాలి, ఓవర్ నైట్ ఇన్ని కట్టలు తీసుకెళ్ళాలి, నాకేం లేదు. ఈవేళ భగవంతుడు ఇచ్చాడా లేదా, నాకు అప్పు అయితే లేదు. ఏ రోజు భయపడలేదు సార్ అంత అప్పు? భయం మనం సైతం పెట్టక ముందు ఉండేది. ఉలిక్కుబడి లేవటాలు, ఎందుకంటే ఒక పక్క అచ్చు చచ్చిపోవటం, ఇవన్నీ చూసిన తర్వాత బాధ్యతలు నెరవేర్చుకుంటాగానే ఏం పోతాం ఏంటి మనం ఎలాగని టెన్షన్ ఉండేది. మనం సైతం తర్వాత పోతే ఏంటి, వాడు పోలే వీడు పోలే, నడుస్తూ చచ్చిపోయారుగా మన పక్కన కరోనాలో. సార్ మరి నువ్వు ఉన్నది ఎందుకు?
ఉన్నంతకాలం నలుగురికి ఉపయోగపడితే మన ఎట్టి పరిస్థితుల్లో నా కష్టంలో ఉన్నవాడికి నాకేమైనా అయితే వీడు ఉంటాడు అనేది కావాలి. నాకేమైనా అయితే అంటే పోవటమేగా, పోయిన తర్వాత ఏమవుతుంది నీకు తెలుసా? సార్ వాడికి తెలియదుగా. అవును. కానీ వాడు పోయిన తర్వాత అంటే వాడికి ఏదైనా కష్టం ఉంటే వీడు ఉంటాడంట. ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి. దానికి అదే నా పవర్ఫుల్, అదే నా పవర్ సార్. అంతే. అండ్ మీరు సినిమా ఛాన్సుల గురించి చెప్పారు కాబట్టి పేకాట సరిగ్గా రాదని చెప్పి కాదంబరి కిరణ్కి అవకాశాలు ఆపేసింది ఎవరు? అంటే అప్పుడు మామూలుగా ప్యాకెట్లు ఎక్కువ ఆడేవారు. అంటే జనరల్ డిస్కషన్లో ఏమవుతుందంటే అప్పుడున్న పరిస్థితుల్లో నాకు వేషం రావాలంటే డైరెక్టర్కి ఆ కో డైరెక్టరో లేకపోతే మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పినప్పుడు ఇలా ఉంటుందండి, ఇలా బ్యాచ్ అండి చెప్తారు కదా. ప్యాకెట్ లేక వద్దనివారు. వాడు ప్యాకెట్ ఆడ్డే కదా, వాడికి రాదు, కంపెనీ ఉండదు. మరి నేర్చుకున్నారా ప్యాకాట? ప్యాకెట్ నాకు అప్పటికి వచ్చు కానీ ఆడేవాడు కాదు. ఎందుకంటే నేను అందుకనే నేనేంటంటే అలాంటి వాటికి నేను వెళ్ళకుండా దీంట్లోకి వెళ్ళా సార్. అండ్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను సార్. అంటే నేను మామూలుగా గెస్ట్ని అడిగేటప్పుడు మీ ఇష్టం చెప్తే చెప్పండి, లేకుంటే లేదు స్కిప్ చేద్దాం. ఏమీ లేవాలా లేదు, నాకు మాత్రం ఈ క్వశ్చన్ ఖచ్చితంగా సమాధానం కావాలి. ఓకే. దేనికి భయపడని కాదంబరి కిరణ్ తన కులాన్ని ఎందుకు బహిరంగంగా చెప్పడానికి, ఇండస్ట్రీ పరంగానే ఓన్లీ ఇండస్ట్రీ పరంగా నా కులం ఇది అని చెప్పడానికి ఎందుకు ఎప్పుడు ఇష్టపడరు? కాదంబరి పెట్టుకున్నదే అందుకని. కాదంబరి అంటే బ్రాహ్మణ్ కదా, బ్రాహ్మణ్ చెప్తాను నేను. కానీ లేదా కులం అడ్డంకి అనేది మిమ్మల్ని చాలాసార్లు అంటే అవకాశాల పరంగా అలా లేదు. అలాగైనా కానీ బ్రాహ్మణ కులంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేశారని కాదు, నన్ను ఎంకరేజ్ చేయలేదని కాదు. నాకు ఎవరైనా ఏ కులమైనా కానీ నాకు వేషం ఇచ్చిన వాళ్ళే, నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళే, నేను పనిచేసినందుకు డబ్బులు ఇచ్చిన వాళ్ళే. అసలు నాకు అదే నాకు అలాంటి ఇబ్బంది. అన్న తల్లి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడినట్టుంది మీరు చెప్పింది. నో, ఎవరి కులం వాళ్ళకి వాళ్ళు కావాలని ఆ కులం పుట్టలేదుగా. కులం వాళ్ళకి తల్లి లాంటిదే. అది నేను చెప్పుకోవడం నాకు కాదంబరి. కులం అనేది మీకు ఎప్పుడు అవకాశాలకు అడ్డంకి కాలేదా? అంటే అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం అయితే కాదు. నాకే ఏమో పోనీ ఏం కాదు నేను అసలు అబ్బే. మరి ఇంకొకరు కూడా నాకు ఇస్తున్నారుగా వేషం, చాలు. అండ్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న మాటల్లో తెలియకుండా అచ్యుత్ గారి పేరు రిపీటెడ్గా వస్తా. అవును, వాడు అంటే ఇక్కడ ఉంటాడు, ఇలాగా గాలి చుట్టూరా నా పక్కన ఉంటాడు. ప్రతి ఆర్టిస్ట్కి సార్ చనిపోయే లోపల ప్రతి ఆర్టిస్టు కోరుకునేది ఒకటి ఉంటుంది, అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం, రిలేటబుల్, వాళ్ళని సొంతం చేసుకోవడం అనమాట. వీడు నా మనిషి, వీడు మా యాక్టర్, వీడు మా స్టార్ అని చెప్పేసి. అచ్యుత్ గారు చనిపోయే సమయానికి అలా సొంతం చేసుకున్న వాళ్ళు, ఆయన ఓన్ చేసుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ రోజుకి కూడా ఆయన ఎందుకు చనిపోయారు అనే దాని మీద చాలామంది అసలు షాక్ అవుతుంటారు అనమాట. ఆయన ఏదో వ్యాపారం స్టార్ట్ చేసి నష్టపోయారని కొంతమంది, స్నేహితులు మోసం చేశారని కొంతమంది చెప్తుంటారు. అసలు అచ్యుత్ గారి మరణం వెనక ఏం జరిగింది? అంటే అనారోగ్యాన్ని వాడు సీరియస్గా తీసుకోవాలి. 4-5 రోజుల నుంచి తేనె ప్లే వస్తున్నా అన్నాడు. జెల్సులో ఏదో ఉండి, జెల్సులో అవి తాగేవాడు, తెచ్చుకొని ఏదో చేశాడు. హార్ట్ అటాక్. ఫాదర్ కూడా అదే ఏజ్లో పోయారంట. కాదు సార్, అంతకు ముందు ఆయన ఇలా సఫర్ అవ్వడానికి ఏదో రీజన్ ఉంది? అట్టే లేదు, ఏదో వ్యాపారం చేయడానికి స్టార్ట్ చేశాడు, ఏదో కొంత డబ్బు దాని మీద పెట్టుబడి పెట్టడం తేవటం ఏదో జరిగింది. పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, ఏదో వర్రీ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో ఒక సీరియల్కి దీనికి వెళ్తూ, అన్నయ్య అనే సీరియల్ కృష్ణ గారు వాళ్ళంతా ఏదో ఫంక్షన్కి వెళ్ళబోతూ ట్రైన్కి బయలుదేరుతూ హార్ట్ అటాక్ చనిపోయాడు. సో ఇవన్నీ లోడ్ ఉంటుంది. బట్ నేను అప్పుడే విజయవాడలో ఒక షూటింగ్, కటారాంబాబు గారిది షూటింగ్ చేసుకుని తెల్లవారుజాము దిగితే ఇంట్లో ఉన్నాను. వాళ్ళ ఫాదర్ది కార్యక్రమం ఉంది, తిథి ఉంది, అంతా రెడీ అవుతూ ఉన్నాం. ఈ లోపల గాంధీ అనే ఫ్రెండ్, అచ్యుత్కి నాకు కామన్ ఫ్రెండ్, వాడు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం. పొద్దుట వెళ్తే డాక్టర్ చెప్పాడు ఏదైనా మిరాకిల్ జరిగితే బతకొచ్చు అన్నాడు. అంటే అలా వాడికి ఏదో ఉన్నాయి పాపం మనకి. అంటే మీ కెరీర్ విషయానికి వస్తే సార్, నాకు తెలిసి బావా పన్నీరు అనేది మీకు మొదటి బ్రేక్ అంతేనా? జంజాల గారు. అవును అవును. ఆ తరువాత మీరు డైరెక్టర్గా అయ్యే ఈ గ్యాప్ ఉంది కదా సార్, ఈ గ్యాప్లో ఎక్కడా కూడా ఒక పెద్ద రేంజ్కి, ఒక పెద్ద సినిమా అంటే ఒక యాక్టర్స్ కానీ లేకుంటే సపోర్టింగ్ లీడ్స్ కానీ పెద్ద స్థాయిలో చేసిన ఏవి కనిపించట్లేదు. అన్నీ నాకు తెలిసి చిన్న చిన్న ఆర్టిస్ట్ రోల్స్ మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు ఆ సమయంలో మీకు అలాంటి పాత్రలు రాలేదు? ఫేట్, ఇట్ ఈస్ ఫేట్ అంతే, మన దురదృష్టం అంతే. అయితే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. కెరీర్ స్టార్టింగ్లో ఇక్కడ నుంచి
మధుసూదన్ గారి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ నేర్చుకున్న చాలామంది కూడా ఇక్కడ కోచింగ్ అయిపోగానే చెన్నై వెళ్ళిపోయారు. అవును, చెన్నై నుంచి మళ్ళీ వాళ్ళంతా హైదరాబాద్ తిరిగి వచ్చారు. మీరు మాత్రం నాటక రంగం బ్యాక్డ్రాప్లో ఇక్కడ ఇండస్ట్రీలోకి వచ్చారు, మీడియాలో వర్క్ చేశారు, ఇక్కడే ఉన్నారు. చెన్నై వెళ్ళకపోవడం కాదంబరి కిరణ్లో చేసిన అతిపెద్ద తప్ప? అట్లేం లేదు, అట్లేం లేదు. అప్పటికి అంటే మేము తయారవుతున్నప్పటికి ఇండస్ట్రీ వస్తూ ఉంది. బట్ చాలామంది ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయారు కదా అక్కడ. వెళ్ళిపోయారు, వెళ్ళిన వాళ్ళు వచ్చారు మళ్ళీ. కానీ అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఒక పెద్ద వంశీ గారితోనూ అలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ వాళ్ళకు ఒక ఆల్రెడీ ఒక జెల్ అయిపోయారు వాళ్ళంతా. ఇక్కడ ఉండిపోయిన కాదంబరి కిరణ్ మాత్రం అలా జెల్ అవ్వడానికి ఆలస్యమైంది. అది పెద్ద సమస్య అయిపోయిందని అనుకోవచ్చా? నేను అంటే ఆ కోణంలో నేను ఎప్పుడు ఆలోచించాల, నాకు తెలియదు కూడా. ఏమో మీరు చెప్పిన దానికి ఉండొచ్చేమో మరి. బట్ ఇట్ ఈస్ అంటే ఉదాహరణకి మీ స్నేహితుడు శివాజీ రాజా గారి గురించే చెప్తాను. ఆయన ఇక్కడ ట్రైన్ అయ్యారు, చెన్నై వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద వంశీ గారి సినిమాల్లో ప్రయత్నించారు. అక్కడ ఆల్రెడీ ఉన్నప్పుడే రాజేంద్ర ప్రసాద్, నరేష్ ఇలాంటి స్టార్ హీరోలతో ఒక స్నేహం ఏర్పడింది. కళ్ళు సినిమా ఒక ఫ్రెండ్షిప్, 4 పరిచయాలు చాలా పెద్ద స్థాయిలో జరిగిపోయినాయి అప్పటికే. బట్ మీకు మాత్రం అది జరగలేదు. అంటే ఉండొచ్చు, అంటే అట్లా ఏమో నేను అలా ఆలోచించలేదు. అంటే శివాజీ మంచి కళ్ళు సినిమా అసలు అతని కళ్ళే చాలా అందంగా ఉంటాయి. మేమిద్దరం బావ అనుకుంటాం, బాగా దగ్గరగా ఉంటాం మానసికంగా. చాలా కలిసి చాలా సర్వీస్ చేసాం సమాజంలో. ఏమైనా పట్మని వెళ్ళిపోతూ ఉంటాం. అతన్ని కుర్రాల రాజ్యం కూడా వన్ ఆఫ్ ది హీరోస్ ఆయన. అవును, శివాజీ, ఆనంద్, ఆలీ, శివాజీరాజు, చిన్న. అంటే మీరు కుర్రాల రాజ్యం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్. కుర్రాల రాజ్యం సినిమా మీరు డైరెక్ట్ చేశారని చెప్పి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అవును, కాకపోతే వికీపీడియాలో మాత్రం డైరెక్టర్గా వేరే పేరు ఉంది. బోయపాటి కామేశ్వరరావు సంథింగ్ ఏదో పేరు. బోయపాటి కామేశ్వరరావు ఉందా? అది తప్పు మరి. అంటే బోయపాటి కామేశ్వరరావుది కుర్రాల రాజ్యం సినిమాకి 1 వీక్ తర్వాత ఒక సినిమా రిలీజ్ అయింది అతనిది. సార్ నాకు స్నేహితుడే అతను. బాగా మేము శ్రీమిత్ర చౌదరి గారు, అంజిబాబు, బోయపాటి కామేశ్వరరావు, నేను నలుగురు ఎక్కువగా స్నేహంగా ఉండేవాళ్ళం గణపతి కాంప్లెక్స్. బట్ మరి ఎందుకుందో తెలీదు. కుర్రాల రాజ్యం డైరెక్టర్ కాదంబరి కిరణ్, కుర్రాల రాజ్యం మ్యూజిక్ వందే మాతరం శ్రీనివాస్. ఓకే, ఆ రెండు కూడా ఆ సినిమాలోనే బాలుగారు అబ్బాయిని ఫస్ట్ చరణ్ని ఇంట్రడ్యూస్ చేసాం సార్ సింగర్గా. సార్ బట్ అది తేడాగా ఉంది, మీకు ఒకసారి చెప్దామని చెప్పి. మరి ఎట్లా రెక్టిఫై చేయాలో తెలియదు నాకు. నేను మెయిల్ చేద్దాం వాళ్ళకంటే. సార్ అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి సబ్సిడీల కోసం కొన్ని షాట్లు తీసేది, తర్వాత కాలంలో అందరూ వచ్చేసారని చెప్పారు. నాకు స్ట్రైట్గా చెప్పండి, తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం అంటే 1-2-3 పేర్లలో ఎవరి పేర్లు చెప్తారు మీరు? అంటే ఫస్ట్ నాగేశ్వరరావు గారు అక్కడ ఏదో ఇష్యూ తోటి వచ్చేసి ఇక్కడ అన్నపూర్ణ హోటల్లో దిగి నాతో సినిమా తీసే వాళ్ళందరూ ఇక్కడ రండి అని చెప్పేవారని అనేవారు. అంటే నేను నాగేశ్వరరావు గారు ఫ్యాన్ కాబట్టి అప్పటికే నేను అది మాత్రం గుర్తుందో ఏంటో నాకు తెలియదు. తర్వాత ఏంటంటే కృష్ణ గారి బ్రదర్సు వాళ్ళు కూడా బాగా, అంటే కృష్ణ గారి బ్రదర్స్ అంటే కృష్ణ గారే కదా, అంతేలే. కృష్ణ గారు స్టార్గా ఒక దీంట్లో ఉండేవారు ఏసీలో చుట్టూరా. వాళ్ళ బ్రదర్స్ హనుమంతరావు గారు, ఆశేశ్వర గారు బాగా వాళ్ళ ఫ్యామిలీలో అంతా అలా చేసేవారు. సినిమాలు తీసే పరంగా అయితే నాయుడు గారు, జంజాల్ గారు లాంటి డైరెక్టర్లు, మన రేలంగ నరసింహారు వీళ్ళంతా బాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగా చేసేవారు సినిమాలు. అలా నాగేశ్వరరావు గారిది ఎక్కువ. బట్ ఏంటంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇండస్ట్రీని ఇక్కడ డెవలప్ చేయడానికి ఇక్కడ స్థలాలు ఇవ్వటం, స్టూడియోలు ఇవ్వటం, అన్నీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మాకు చిత్రపూరి ఇవ్వటం సార్, ఇవన్నీ అప్పుడు ఆ ప్రభుత్వంలో చెన్నారెడ్డి గారు ఇలా అందరూ బాగా చేశారు. తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు బాగా, ఎంఎస్ రెడ్డి గారికి వియ్యంకుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. సో ఎంఎస్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు బాగా ఫ్రెండ్స్, డైరెక్టరు రైటరు స్నేహము కలిసి ఒక టీం లాగా ఉండేవారు. సో ఎంఎస్ రెడ్డి గారి ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపూరికి బాగా సహాయం చేసి 67 ఎకరాలు ఇప్పించారు. ఇంకా అట్లా ఇదే ఈ మనం ఉన్న ఈ మట్టి వాళ్ళ భిక్ష. సార్ అండ్ కాదంబరి కిరణ్ ఇప్పుడు దాకా చాలామంది హీరోలతో లేదా చాలామంది హీరోల సినిమాల్లో యాక్ట్ చేసి ఉండొచ్చు, చాలా క్యారెక్టర్స్ చేసి ఉండొచ్చు. మీకు ఈ హీరో నాకు చాలా కంఫర్ట్గా ఉంటాడు, అంటే ఏదో సెట్కి వెళ్ళినట్టు ఉండదు, నా ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి అలా మీరు చెప్పుకునే హీరోలు అంటే ఎంతమంది ఉన్నారు? అట్లేం లేదండి. ఈ సినిమా ఇండస్ట్రీలో హీరోల దగ్గర ముఖ్యంగా మీరు ఎంత మీ పద్ధతిలో, మీ బౌండరీస్లో మీరుంటే మీరు ఎంత దగ్గరగా ఉంటారు.
అంతే. నేను ఎవరి దగ్గరైనా కంఫర్టబుల్గా ఉంటాను, ఎవరి దగ్గరైనా నా పరిధిలో నేను ఉంటాను కాబట్టి నాకు అసలు ఏ ఇబ్బంది లేదు. ఎవరైనా నాకు ప్రేమగా చక్కగా చాలా హ్యాపీగా ఉంటారు. మహేష్ బాబు గారి దగ్గర ఎక్కువ అంటే ఆయన చుట్టుపక్కల క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఉండే మజా ఆయన బాగా ఎక్కువ సరదాగా, ఎందుకంటే ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తాడు ఆ కామెడీ దీంట్లో, ఎంటర్టైన్మెంట్ దీంట్లో, డిస్కషన్లా మాటలా చేసుకుని కొంచెం అంటే నేను దూరంగా ఉండాలని ఉండడు ఆయన. ఉంటే దూరంగా ఉంటాడు. కేరళలో ఉన్నాడంటే ఓకే, ఇక్కడ ఉన్నాడంటే మాత్రం అందరితో కలిసి ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ దాదాపు 30 రోజులు ఎన్ని రోజులు చేశాను నేను. డైరెక్టర్ గారు, తర్వాత త్రివిక్రమ్ సార్, వీళ్ళంతా వీళ్ళ వల్ల. అయితే ఎప్పుడు నన్ను జనం మనిషి అని కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు జనం మనిషి, అతనికి కాఫీ తెప్పించిన, కాఫీ అంటే ఇష్టమని. అట్లా అంటే మన పరిధిలో మనం ఉన్నంత వరకు ఆ హీరోల దగ్గర మనం చాలా హాయిగా ఉంటాం. అది ఎన్టీఆర్ కూడా చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ బాగా సార్ అనే ఉన్నాడు, ఇప్పటికీ అదే అలాగే ఉంటాను. చిన్నప్పటి నుంచి తెలుసా నాకు అంటే రాజా ఉండేవాడుగా సార్, ఎన్టీఆర్ గారు బాబాయ్ రాజా, నీడ సినిమా హీరో సార్. అతను మాకు స్నేహితుడు. అతను తర్వాత లెటర్ ఆఫ్ ఎక్కువ టెలివిజన్లో ఎక్కువ ఉన్నాడు అతను. తర్వాత మనిషిగా కూడా స్నేహితుడు నాకు బాగా. ఓకే. సో అతని దగ్గర ఉన్నప్పుడు భామిని వదిన, రాజా వైఫ్, ఆవిడ మన ఎన్టీఆర్ గారి మదర్కి చెల్లెలు, వాళ్ళు నలుగురు అనమాట. శాలిని, భామిని, యామిని, ఇట్లా నలుగురు సిస్టర్స్. సో వాళ్ళు ఏ ఫంక్షన్ ఉన్నా ఏమున్నా బాబు ఇక్కడికి వచ్చేవాడు. ఎన్టీఆర్ బాగా. ఆ తర్వాత ఏంటంటే రాజా చనిపోయినప్పుడు ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమంగా ఒకటి మన వాళ్ళు ఎవరు ఆర్గనైజ్ చేస్తే నేను దాన్ని ఆర్గనైజ్ చేశా. వాళ్ళంతా చేస్తే విజయవాడలో ఫంక్షన్ చేశాం. అక్కడ అవన్నీ అతనికి గుర్తులు అనమాట. ఓ జెన్యున్గా నాకు మా ఫ్యామిలీకి ఏదో ఇబ్బంది వస్తే ఇలా చేశాడు ఇతను అనేది ఒక ఇంప్రెషన్ నాకు నా మీద. అలా ఆ గౌరవం, ఆ ప్రేమ. చిన్నప్పుడు ఎలా ఉండేవారు సార్? అంటే చాలా మంది చెప్పారు విపరీతమైన అల్లరని. చిన్నప్పుడు పిల్లలు అల్లరిగానే ఉంటారుగా. ఇంకా బాగా ఏంటంటే స్పిరిట్ బాగా యాక్టివ్గా ఉండేవాడు, ఓవర్ యాక్టివ్. అదే అతను నిలబెట్టింది, అదే అతను ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్. అది సార్ ఒక్క మనిషి ప్రపంచాన్ని వెళ్తున్నాడు అంటే మామూలు విషయం కాదు కదా. ఆ స్పిరిట్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి. మీకు ఇన్నేళ్ళ ప్రయాణం తర్వాత ఇండస్ట్రీలో ఎవరి మీదైనా కానీ లేదా ఏ అంశం మీదైనా కానీ కంప్లైంట్స్ ఉన్నాయా? ఎవరి మీద ఫేట్ మీద మాత్రం ఉంది. బాసు 27 మంది నా దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు సార్. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. వాళ్ళు గుర్తుపెట్టుకుని అన్నయ్య అంటారు. ఒకళ్ళిద్దరే సార్ అంటారు, వీళ్ళందరూ అన్నయ్య అంటారు. అన్నయ్య నీకు ఇందులో వేషం ఉందన్నా ఓకే, వాడే పలకపోయినా ఓకే. మనం మాత్రం వాడు వీడు అను, డార్లింగ్ అని. డార్లింగ్ అంటే ఫస్ట్ మీరే కదా స్టార్ట్ చేసింది డార్లింగ్. వాళ్ళని స్టార్ట్ చేసి నేను మన దగ్గర పిల్లలు పెద్దోళ్ళు అవుతుంటే ఒరే అనలేము, సారాన్ని కొత్తగా పిల్లలు. అది కృతకం, అలా బతకవలసిన అవసరం లేదు. అవును. సార్ అని పిల్లవటం ఏంటి, మన దగ్గర అసిస్టెంట్గా చేసిన పిల్లల్ని అంటే మర్యాద కాదు బాబు. ఇప్పుడు ఏంటంటే బాబు అంటే అయిపోయి. ప్రభాస్ గారితో ఎప్పుడైనా డిస్కస్ చేస్తారా ఈ ఓడ్ నాది, మీరు దీన్ని బ్రాండ్ చేసేసారని? ఏమన్నారు ప్రభాస్ గారు? అది చంటిగాడు, అదే పూరిదే సినిమా, చంటిగాడు బుజ్జిగాడు సినిమాలో ఎరా బాజీ ఏం చేస్తున్నారు నువ్వు, ఏం చేస్తున్నావు, సినిమా పెడుతున్నావు. ఆ తర్వాత కూడా 2-3 ఫంక్షన్స్లో మా ఇద్దరి డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది అనేది ఆయనే ఎక్కువ ఇది చేస్తాడు. చాలా ఆయన కూడా ఈయనే తలసాని గారి పాప మ్యారేజ్కి కార్డు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత పెద్దగా కలవలేదు, నేను 1-2 ఫంక్షన్స్లో కలిశాను అంతే. నేను జనరల్గా కలవను సార్. అంటే కావాలని వెళ్ళి కలవటం అనేది అవసరం లేదు. నేను ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతా కొన్ని దగ్గరలో చూసాను సార్. అంటే అది కరెక్టో కాదు మీరు చెప్పండి. ఒక ఆశ్రమం మాత్రం పెట్టాలి, అది కాదంబరి కిరణ్కి బలంగా మిగిలిపోయిన ఒకే ఒక్క అంశం, దాన్ని మాత్రం చెయ్యాలి అని చెప్పి బలంగా నిర్ణయించుకోవాలి. సో అయ్యే మార్గాలు ఏం కనిపిస్తున్నాయి మీకు దగ్గరలో? మార్గాలంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైనా స్థలం ఇస్తుందేమో అని నాకు ఇందాక పేర్లలో లైన్ కిరణ్ గారు ఒకటి చెప్పాను. లైన్ కిరణ్ గారు, ఇలాంటి శ్రీమిత్ర అంజబాబు గారు, శ్రీమిత్ర చౌదరి గారు, ఇలాంటి వాళ్ళు, శ్రీనాథ్ అని, కుర్రా శ్రీనాథ్, ఇలాంటి వాళ్ళు
నువ్వు స్థలం ఏదైనా తెచ్చుకో, మిగిలిన అన్నీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయొచ్చు అని చెప్పారు. నాకు 3 ఎకరాల్లో ఒక ఆశ్రమం కట్టాలని నా కోరిక. అదేంటంటే పెద్ద తోటగా పెంచగలదు, ఇప్పుడు నాటచ్చు. పెద్ద పెద్ద చెట్లు కూడా స్పాట్లో మనం పెట్టేయచ్చు తీసుకొచ్చి. అలా చేసి గ్లాస్ రూమ్స్లో పేషెంట్ని పెట్టి చుట్టూరా, అంటే వాడికి ప్రపంచం కనిపించేలాగా ఆ చెట్టు మీద పక్షిని వాటర్ వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి, ఒక వాటర్ పాండ్ లాగా పెట్టి ఇస్తే, అంటే మనిషి తను బతుకున్నానని తెలియాలంటే ప్రకృతిని చూస్తూ ఉండాలి. పక్షిని, చెట్టుని, నీటిని, ఆకాశాన్ని, భూమిని చూస్తూ ఉంటే పంచభూతాలు తనకు సపోర్ట్ ఉంటాయి. ఇప్పుడు కోటాను కోట్లు సంపాదించి ఉండొచ్చు తను జీవితం అంతా కష్టపడి, ఎవరి కోసం? వారసుల కోసం. వాళ్ళంతా విదేశాల్లోనూ వేరే వ్యాపారాల్లోనూ ఉన్నప్పుడు ఒంటరిగా తన అదృష్టవంతుడైతే తన స్పౌజ్ కూడా ఉండిపోతారు అలా ఇళ్లలో అనాథల్లా. వాళ్ళని దత్తత చేసుకోవాలని నా కోరిక. వాళ్ళు బతికినంత వరకు చచ్చిపోతూ ఉంటారు, ఎవరు లేక, ఏమీ లేక, డబ్బు ఉండొచ్చు. వాళ్ళని తీసుకొచ్చి దత్తత తీసుకొని ఈ ఆశ్రమంలో పెడితే అక్కడ అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, జనతా ఆసుపత్రి కలిసి పెట్టాలని నా ధ్యేయం. అది నేను బతుకున్నంత వరకు అది చేస్తానని. సో అప్పుడు చేయలేకపోయా. కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి నిర్దేశకత్వంలో ఏదైనా జరుగుతుందేమో అని ఆశ. అప్రోచ్ అయ్యారా? అవుతున్నా. కొంతమంది మధ్యలో పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ మధ్యలో కూడా ప్రైవేట్గా కొంతమంది ఇస్తానని కూడా అన్నారు. బట్ ఒక ఫ్రెండ్, ఒక లింగారెడ్డి గారని సూర్యాపేట దగ్గర ఇస్తా అన్నారు యాక్చువల్గా. అయితే నేను ఆశపడ్డాను 3 ఎకరాలు ఉంటుంది అని. అక్కడికి వెళ్తే ఒక 1/2 ఎకరా ఎంతో ఉంది అది అక్కడ. సో ఆయన నాకు ఇవ్వడానికి దానికి అంటే వర్కౌట్ అవట్లా. నా ఏదో ఒకటి స్టార్ట్ చేయటం కాదు కదా, దాన్ని ఒకసారి చేస్తే ఆ వ్యక్తిని మళ్ళీ మన జీవితాన్ని ఇచ్చినట్టే కదా. వ్యక్తిని మనం తీసుకున్నాం అంటే వాళ్ళ అంతం వరకు కూడా మనం కాపాడాలి సార్. అంతే కదా, బాధ్యత తీసుకోవాలి, పూర్తిగా తీసుకోవాలి. అలాగే అంచేత ఇది చేయాలంటే మళ్ళీ ప్రభుత్వమే చేయాలి కదా. అంత ఇప్పుడు ఇంత పెరిగిపోయిన ఈ విలువలకి, స్థలాలకి, సో ప్రభుత్వం చేస్తుందనే ఒక నమ్మకం. ఒక రేవంత్ రెడ్డి గారు కానీ, ఒక శ్రీధర్ బాబు గారు కానీ, భట్టి గారు కానీ, మా దిల్ రాజు గారు కానీ, ఇలాగా ఏవో ఆశలు ఉన్నాయి, జరగవచ్చు. అంటే మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, నేను డబ్బులు ఇస్తుంటే వాడి ఫోటో ఎందుకు అని ఎవరో కొంతమంది మీరే అలాంటి వాళ్ళ వల్ల తప్ప, లేకపోతే అలాంటి ఆలోచనలు తప్ప, లేకపోతే పెద్దవాళ్ళు వస్తే ఎంతసేపు అది సార్. బట్ ఎవరికాళ్ళకి చేయాలని ఉండొచ్చు, ఏమో అవుతుంది. అది అయిన తర్వాతనే నేను ఇక్కడ నుంచి కదిలేది, లేదా కాదన్నా. ఎందుకంటే నేను ఇప్పటికీ మనది ఒక హీరో శివాజీ ఒకరోజు 5 లక్షలు పంపించాడు కరోనాలో. అంతకుముందు వివి వినాయక్ గారు 5 లక్షలు పంపించారు, పనిచేసాం. ఆయన ఒక వీడియో కూడా పెట్టారు, నాకు డబ్బులు పంపుతూ నా అకౌంట్లో వేస్తూ, ఎవరైనా నిజంగా అవసరం ఉంటే కాదంబరి దగ్గరికి వెళ్ళండి, నిత్యావసరాలకి నేను ఒక 5 లక్షలు వేలేసాను, అవి ఉన్నంత వరకు ఆయన చేస్తాడు అని రాయల్గా ఇచ్చారు ఆయన వినాయక్, వివి వినాయక్. శివాజీ అప్పుడు అంతకుముందు 1 లక్ష రూపాయలు పంపించాడు. శివాజీ రాజేనా? శివాజీ, హీరో శివాజీ. అతను మన దగ్గర పెరిగిన సోల్. అది నన్ను అన్నయ్య అనుకుంటూ అతని ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు, పని ఇచ్చాడు, అన్నం పెట్టాడు అని చెప్తాడు. ఆ ప్రేమ ఈ రోజుకి అలాగే మా ఇద్దరి మధ్యలో ఆ రిలేషన్ అలాగే ఉంటుంది. చేస్తే నేను దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటంటే ఆశావహులు కోట్లలో ఉన్నారు, మనం వేలల్లో మన దగ్గర డబ్బు ఉంది. ఎలాగా ఇది ఏదో ఒకటి చేద్దామని ఇమీడియట్గా ఒక అంబులెన్స్ చేసేద్దామని 5 లక్షలు పెట్టి, నేను మళ్ళీ 2,95,000 3 లక్షలు దగ్గర చేసేసి ఒక అంబులెన్స్ చేసి ఇప్పటికి రన్నింగ్లో ఉంది అది సార్, శివాజీ చేసింది. అలా 2-3 అంబులెన్స్లు పెట్టి, జనరల్ ఫిజిషియన్ని పెట్టి, జనతా ఆసుపత్రిలో పెట్టి, అక్కడే కూరగాయలు అవన్నీ అక్కడే పండించి, పాడి అక్కడే పెట్టి, వాళ్ళతోటి వీళ్ళని గ్లాస్ రూమ్స్లో పెట్టి, ఈ చనిపోబోయే ముందుండే వృద్ధులైన ఆ బాలల్ని దత్తత తీసుకోవాలని నా కోరిక. దాని పేరు సపర్య. ఓకే, వీ కేర్ ఫర్ అన్కేర్డ్.
సూపర్ ఉంది ట్యాగ్. సపర్య. వీ కేర్ ఫర్ అన్కేర్డ్. ఈ సపర్య అనే ఆశ్రమం పెట్టాలనేది నా కళ, నా ఆరాటం, నా జీవనం, నా ఫైనల్ అదేగా. ఫైనల్ అదే. అది దాని తర్వాత ఎప్పుడైనా పర్లా, అప్పటి వరకు కదిలేదే లేదు. అంటే ఒక మంచి కార్యక్రమం సార్, మనసులో ఉంది, అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు ఇబ్బంది ఏముండదు. కాదంబరి కిరణ్ జీవితంలో హీరో నాగార్జున హీరోనా విలనా? నాగార్జున ఎప్పుడు హీరోనే, విలన్ ఎందుకు అవుతాడు మీ జీవితంలో? నాగార్జున ఏమంటుంది అది. నేను కథ చెప్పాను, అతను కొంచెం కరెక్షన్ చెప్తా అన్నాడు. బావా బాగా తవ్వినట్టున్నావు. బావా ఎలవబుల్ మ్యాన్ ఓన్లీ నాగార్జున, అది టైటిల్. అప్పుడు కథ చెప్పడానికి కొన్నాళ్ళు తిరిగాం. తర్వాత వాళ్ళ ఇంట్లో కథ చెప్పింది 3 డైరెక్టర్లే ఆ రోజుకి. నేను అనుకోవటం నాకు విన్నది రాము గారు, అదే రాము రాఘవేంద్ర గారు, నేనే అని. ఏదో కరెక్షన్ చెప్పాడు, ఆ కరెక్షన్ అవ్వలేదు. ఆ తర్వాత అతను వినటానికి అవ్వాల, అంతే తప్ప అతను వెళ్ళడం ఎందుకు అవుతాడు. అతను తర్వాత వెరీ రీసెంట్గా నాసామి రంగాన్ని సినిమా చేశాను. అవును, విజయ్ బిన్ని డైరెక్టర్ వస్తున్నాడు. చూడగానే ఎంత ఫ్రెష్గా ఉన్నావు కిరణ్, నువ్వేంది ఎప్పుడు కాదంబరు, నువ్వు ఏంటిది అన్నాడు. అవును, నేను అప్పటి నుంచి ఇలా ఉన్నా, నేను నాగేశ్వరరావు శిష్యుడిని అన్న. సూపర్ ఉంది టైమింగ్. నాగేశ్వరరావు శిష్యుడిని నేను. ఇలాంటి నేను అసలు నేను చాలామంది కమెడియన్స్ వాళ్ళు ఆర్టిస్టులు చూస్తున్నాను, వాళ్ళంతా బోల్డ్ చేంజ్ అయిపోయారు, ఏంటి ఇంత ఫిట్గా ఉన్నావు. అలాగే రామ్ చరణ్ కూడా శంకర్ గారి సినిమా గేమ్ చేంజర్, అక్కడ అవుట్డోర్లో ఉన్నాం పంజాబ్ దగ్గర. అక్కడ సడన్గా చూస్తారు, సార్ ఏంటి సార్ మీరు ఏంటి అంత ఫిట్గా ఉన్నారు ఏంటి అంత అలా అబ్బాయి. అలా వీరిమేన్ దట్స్ ఆల్. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ ఇంత స్ట్రాంగ్ అడిగానంటే, నేను ఒక నెలన్నర క్రితం చంద్ర గారిని కలిశాను. ఎవరిని? చంద్ర గారిని. నాగార్జున గారు మేకప్ మ్యాన్. ఫస్ట్ ఆల్ బావా మేకప్ మ్యాన్ ఉండేవారు, రాము గారు. చంద్ర గారిని కలిశాను. చంద్ర గారు మీ గురించి నాకు చెప్పింది ఏంటంటే, మీరు నాగార్జున గారిని కలవడానికి సెట్లో చెట్ల కింద, పొట్ల కింద, గోడల మీద గంటలు గంటలు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు, ఎంత కష్టపడ్డారు, ఎంత ఓపిక్గా అలాగే నిలబడి ఉండేవాళ్ళు నాకు తెలుసు. అయినా కానీ మీరు అనుకున్న పని జరగలేదు, అది జరగదు అన్న క్లారిటీ కూడా మీకు ఈ రోజుకి రాలేదు. సో నేను అందుకని ఆ క్వశ్చన్. గోపి అనో పిల్లడు ఉండేవాడు, వాడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నాగార్జున గారికి పర్సనల్ బాయ్లా ఉండేవాడు. ఈ చంద్ర ఏమో రాముగారు బామ్మరిదేదో. రాముగారు మెయిన్ మేకప్ మ్యాన్ ఉండేవారు, మాకు తెలుసు మా చిన్నప్పుడు. మేము కృష్ణరాజు గారు ఫాలోవర్స్. ఎవరు? రాము గారు ఫాదర్, రామ్ గోపాల్ గారు ఫాదర్ కృష్ణరాజు గారు. ఆయన ద్వారా నేను నాగేశ్వరరావు ఫ్యాన్గా. తో నేను అక్కడ కనపడి చంద్రకి గోపికి కనపడి పలానా చోట నేను ఉంటాను అని బాబుకి కనపడి వెళ్ళిపోయేవాడిని. అంటే నేను వచ్చినట్టు అతనికి రిజిస్టర్ చేసి దక్కునేవాడిని. అదే వెళ్ళి సెట్లో ఉండలేం కదా, అందులో పొజిషన్ లేనప్పుడు అసలు ఉండకూడదు. ఎక్కడ ఉంటే పాపం అతను కాదు, అరే కాదంబరి వచ్చారు ఎక్కడ ఉన్నాడు చూడండి అన్నప్పుడు గోపి చంద్రకి చెప్తే చంద్ర పంపించేవాడు నా దగ్గరికి. ఈ లోపల నాకు అక్కడ కాఫీ రావటం, ఏదైనా టైం పాస్ అలా చాలా కాలం ఉన్న తర్వాత చెప్పాను చివరి కథ నాగార్జునకి చెప్పాను. ఆయన విన్నాడు. కొంత ఏదో ఒక 2 సీన్లు ఏదో 3 సీన్లు ఏదో కరెక్షన్ చెప్పాడు, అంతే. అదంతా గతం. అంటే సార్ ఇది మీతో కలిసినప్పుడు అలాంటి విషయాలు లోడకపోతే ఒక యాంకర్ గానో జర్నలిస్ట్ గానో సాటిస్ఫాక్షన్ ఉండదు. నా దగ్గర ఇంకా దీని మీద ఇంకో క్వశ్చన్ ఉంది. నాగార్జున గారు మీతో సినిమా చేయడానికి ఒకానొక సమయంలో ఆల్మోస్ట్ రెడీ అయిపోయి పబ్లిక్గా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశారు, కానీ నాగార్జున గారికి అతిపెద్ద హిట్లు ఇచ్చిన ఒక స్టార్ డైరెక్టర్ ఆపాడు. నిజమా అబద్ధం? నాకు పేరు చెప్పొద్దు, నిజమా అబద్ధం చెప్పండి. అది ఆపాడు అనటం కంటే ఆగిపోయిందంటే బెటర్. ఏం చేస్తాం ఇప్పుడు? అతను ఒక్కడు అలా కూర్చుని ఉంటే 15 మంది చుట్టూరు ఉన్నారు. సార్ దత్ గారు ఉన్నారు, రామారావు గారు, కేఎస్ రామారావు ఉన్నారు, మణిశంకర్ గారు ఉన్నారు, శివలం కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, కేఎల్ నారాయణ గారు ఉన్నారు. ఇంతమంది చుట్టూరు అందరు ఉంటే ఒక్క నిమిషం ఉండండి మీకు ఒక అనౌన్స్మెంట్ చెప్తాను, ఒక సినిమా వేస్తున్నాను అని చంద్ర ఎక్కడ ఉన్నాడు కాదమ్మనంటే పలానా చోట పిలిచారు. పిలిస్తే నేను బాబు చిన్నబాబు అనేవాడు. చిన్నబాబు ఏంటి నాగార్జున పిల్ల అని ఉన్నాను. మాకేంటి చిన్నబాబు అని నాశరాలు ఎలా పిలుస్తారు అలాగా అలా ఉండేది. ఏంటి సినిమా అంటే మన టైటిల్ ఏంటి, నేను ఈయనకి పల్లెటూరు బ్యాక్డ్రాప్లో సినిమా చేస్తున్నాను, ఇతనికి ఇచ్చాను సినిమా, టైటిల్ చెప్పంటే బావా
లవబుల్ మ్యాన్ ఓన్లీ నాగార్జున అన్నా నేను. అందరు క్లాసులు అంటే అన్నీ మన ఫేట్లు కూడా ఉంటాయి పాపం వాళ్ళని అనుకునే ఉపయోగం. ఆ రోజు చేస్తే ఒకలా, చేయకపోతే ఇలా. అంతే, అలా ఎన్నో జరిగింది. చాలా రిలయబుల్ సోర్స్ నుంచి తెలుసుకున్నాను, అందుకని అడిగాను. లేదు ఫ్యాక్ట్. ఇప్పుడు నా శిష్యులు కూడా అందరూ కృష్ణానగర్లోనే ఉండేవారు, నేను అక్కడ ఉండేవాడిని. కానీ కృష్ణానగర్లోనే ఉండి వీళ్ళందరితో టీలు తాగుతూ వీళ్ళందరితో కథలు చెప్పుకుంటూ ఆ బావ అనే సినిమాకి కూడా పోసాని గారి దగ్గర నుంచి జలదంకి సుధాకర్ గారు ఇలాంటి దాదాపు 19-20 మంది రైటర్లు నాకు హెల్ప్ చేశారు. అంటే వాళ్ళు పోసాని గారు ఏమనేవారు తెలుసా, నువ్వు 4 to 5 కానీ 5 to 6 కానీ 1 hour రాగలుగుతావు అనేవారు. పోసాని దగ్గరికి వెళ్ళిపోయాను. నాకు అంటే స్నేహితులు వీళ్ళంతా సార్. వెళ్ళిపోయా, అన్న ఈ సీన్ ఇలా అనుకుంటున్నాను, ఇలా దాన్ని కరెక్షన్ చేసి దీని తర్వాత ఇలా చేయాలి, ఇలా చెప్పారు. ఆదిత్య గారని చనిపోయారు, ఆయన బాలచంద్ర గారి శిష్యుడు, డైరెక్టర్ కూడా. ఈ ప్రశ్నకు బదులేదు ఇలాంటి సినిమాలు ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయాడు. ఆయన ఈవినింగ్ టైమ్స్ ఇచ్చేవారు నాకు, 5 to 6 కానీ 7 to 8. ఎంతోమంది రైటర్స్ అలా కూర్చొని కాబోయే డైరెక్టర్లు అయి దెబ్బతిన్న డైరెక్టర్లు, లేకపోతే నా స్నేహితులైన డైరెక్టర్లు, మన దేవిప్రసాద్ కానీ, అల్లాన్ శ్రీధర్ కానీ, శ్యామ్ అనే పిల్లడు చచ్చిపోయాడు డైరెక్టర్గా కూడా అయ్యాడు, అతను కానీ, కత్తి అనే సినిమా తీశాడు మళ్ళీ ఆయన కానీ, వీళ్ళందరూ స్నేహితులు నాకు. వాళ్ళందరితోనూ డిస్కషన్లో ఉండేవాడిని. యోగి, ఎంతోమంది. ఆ కథకి అప్పట్లో 3-4 కథలు చేసుకున్నా. ఆ 4 కథలకి వాళ్ళందరి సహకారం. మరుదురాజా గారు కానీ, మరుదురాజా గారితో ఒక కథ చేసి ఒక హీరోయిన్, 9 మంది కమెడియన్స్, రమకృష్ణ గారు ఎక్కడికో వెళ్ళి కథ చెప్పాం. ఒంగోలు ఎక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళి కథ చెప్పొచ్చాను నేను, భరణి గారు, ఆయన మన మరుదురాజా గారు, ఆవిడతో చేయాలి. అప్పుడే పెళ్ళి ఉన్నాయి. అప్పటికి వాళ్ళకి నేను వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదరు, మదరు, వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా బాగా అభిమానించేవారు నన్ను. సార్ రమకృష్ణ గారు వాళ్ళు, అలాగే సౌందర్య గారు బ్రదర్ అమరు, వాళ్ళిద్దరి దగ్గర కూడా బాగా దగ్గరగా ఉండేవాడిని. సార్ ఏంటో అవన్నీ కుదరలేదు, ఎందుకో చాలా ప్రయత్నాలు చేశారు. తెలుసు, మీ ప్రయాణం అంతా తెలుసుకొని వచ్చాను సార్. చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. అలాగే బాబు మోహన్ గారి కొడుకుతో కూడా, బాబు మోహన్ గారి అబ్బాయితో కూడా సినిమా అనుకున్నాం, ఆయనతో తిరిగాను. మన బ్రహ్మానందం గారితో సినిమా అనుకున్నాం, సిటీ లైట్స్ సైలెంట్ మూవీ అనుకున్నాం. ఎందుకంటే నేను సైలెంట్ది ఒకటి పూరి స్క్రిప్ట్ చేశాడు, ఇద్దరు స్క్రిప్ట్ చేసాం. మాటలు అతను అదే స్క్రీన్ ప్లే అతను చేశాడు, నేను డైరెక్ట్ చేశా. ఒకటి బడి తాతాజీ అని చనిపోయాడు ఒక ఆర్టిస్ట్, అతనితోటి సైలెంట్ 45 minutes టెలిఫిల్మ్ చేసాం. చాలా పెద్ద పేరు అప్పుడు అది. ఆ ఉదయం అని ఒక వ్యక్తి చనిపోతాడు అనమాట, కోమాలోకి వెళ్ళిపోయి 70 సంవత్సరాల తర్వాత లేస్తాడు. ఓకే, లేచిన తర్వాత ఎలా ఉంటుంది అప్పుడు పరిస్థితి అండి, అది బాగా. అంటే ఇక్కడ ఏదో శ్మశానం ఉండేది కదండి, ఇప్పుడు లేదండి, అంత డెడ్ బాడీలు అంతా కూడా అలా కాల్చి బూడిద పంపిస్తుంటారు. అలా అని అప్పుడే పోస్ట్లో ఒక బూడిద రావటం, వీడి తమ్ముడు ఎక్కడ అమెరికాలో చచ్చిపోయాడు అంటాం. దీంట్లో 1 minute ఎలా వచ్చిందంటే ఇప్పుడు అంతే బటన్ నొక్కితే వచ్చేస్తున్నాయని. ఏంటంటో రాసాం, ఏంటో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అప్రోచ్ అయితే ఉంది సార్. కానీ ఎందుకో చాలా వరకు మెటీరియలైజ్ అవ్వలేదు. నాయుడు గారు నాకు సూపర్ బ్రదర్స్ అవును అనౌన్స్ చేశారు, ఆయనే చేశారు. నాయుడు గారి స్టూడియోలో అప్పుడు నేను డైరెక్ట్ చేసిన సినిమా కుర్రాల రాజ్యం షూటింగ్ చేస్తుంటే ఒక సెట్ వేసాం. ఆ సెట్లో చేస్తుంటే ఆయన వచ్చి, నీకు సినిమా ఇస్తున్నాను, తొందరగా ఇది ఫినిష్ చేసుకుని వచ్చేసాయి అని ఆయన టైటిల్ చెప్పారు. సూపర్ హీరోస్, సూపర్ బ్రదర్స్. అప్పుడు కుదరలేదు. అంటే తర్వాత ఎలమంచల సాయిబాబు గారు సార్, ఆయన్ని తెలుసుకోవాలి అసలు. ఆయన ఆఫీసు ఒకటి ఓపెన్ చేసి డైరెక్టర్స్ రూమ్ అని, నా రూమ్లో డైరెక్టర్స్ స్పెషల్ అని ఆ రూమ్ పెట్టి ప్రతి ఒక్కటి ఫారెన్ నుంచి తెప్పించిన పెన్ను, ప్యాడ్, పేపర్, ఇంకోటి చైర్ అంత బాగా చేశాడు ఎలమంచల సాయిబాబు. మీకు 5,000 అడ్వాన్స్ ఇచ్చింది ఆయన? 50,000 సారీ 5,000 ఇచ్చింది సన్ రైజ్ మూవీస్. ఓకే, సురేష్ కుమార్ అన్న. ఓకే ఈయన 50,000 ఇచ్చారు ఆ రోజు. ఇంకొక ఆయన ఒక 50,000 ఇచ్చారు, కానీ ఆ చెక్ ఇచ్చారు, అది అవ్వలేదు. ఆ చెక్ ఇప్పటికీ అలాగే ఉంది. రాజ్ కుమార్ అని చనిపోయారు ఆయన. అంతే. అండ్ చిరంజీవి గారి విషయానికి వస్తే, నా దగ్గర ఒకటే ఒక క్వశ్చన్ ఉంది. అది కూడా మీరు మాట్లాడిన ప్రస్తావనే, మీరు తీసుకొచ్చిన ప్రస్తావనే వేరే ఇంటర్వ్యూలో. అదే స్ట్రైట్గా అడుగుతాను. చిరంజీవి గారికి, కాదంబరి కిరణ్ గారికి ఇప్పుడు టర్మ్స్ ఎలా ఉన్నాయి? టర్మ్స్ అంటే బాబు, ఆయన మన అన్నయ్య అంతే. సరే అన్నయ్య, ఇప్పుడు ఈ రోజు వెళ్ళి మీరు ఆయన కలవగలరా? కలుస్తాను. చిరంజీవి గారితో నాకు ఒక మంచి అసోసియేషన్ ఉన్నప్పుడు ఆయన పక్కన ఉండే కొందరు వ్యక్తులు నా మీద లేనిపోనిది ఒకటి ఏదో క్రియేట్ చేసి చెప్పారు,
ఇది మీరు అన్నమాటే. నేను చెప్పనా, ఉమ్, చిరంజీవి గారు రోడ్ నెంబర్ 45లో కార్ స్టార్ట్ అయితే ఉమ్, ఫిలింనగర్లో లేచి నిలబడే జీవి నేను. ఉమ్. ఓకే, సో ఆయన గురించి ఆయన ఎప్పుడు బాగుండాలి, మన పెద్దగానే ఉండాలి, మన అన్నగానే ఉండాలి, అంతే. లేదు, అది మీరు ఎవరైనా అభిమానే, మీరు అభిమానే సార్, నేను అభిమానే సార్. చిరంజీవి గారికి అభిమాని కాని వాళ్ళు ఎవరు? అభిమాని కాదు, నేను తమ్ముడిని. అది ఓకే, నేను అనేది ఆ వ్యక్తి ఎవరు వద్దా? వేస్ట్ ఎందుకు, ఏముంది స్వామి, ఇప్పుడు ఆయనకి అంత టైం కూడా ఎక్కడ ఉంటుంది? కాదంబరి కిరణ్ గురించి బ్యాడ్గా చెప్తే వినే అంత టైం ఆయనకి ఎక్కడ ఉంటుంది? అండ్ కాదంబరి కిరణ్ గారి ఇంటర్వ్యూకి వచ్చి నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకోకపోతే అది అతిపెద్ద తప్పు అవుతుంది. అవును, నేను ఇందాక చెప్పాక ఇది నన్ను నిలబెట్టిన వాడు ఆయన. అదే 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 అసలు ఎందుకు కాదంబరి కిరణ్ని మాత్రమే ఆయన చివరి రోజుల్లో కూడా ఒక కుటుంబం తర్వాత కాదంబరి కిరణ్ అంతే, అంత బలంగా ఎందుకు నమ్మారు మిమ్మల్ని? నాగేశ్వరరావు గారికి ఓపెన్ మైండ్తో ఉండటం బాగా ఇష్టం. అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది అది. నేను చూసిన వ్యక్తులలో నాగేశ్వరరావు గారికి నేను ఓపెన్ మైండ్, నాకు ఇది కావాలి, ఇది ఎందుకు కావాలి, ఇది అవసరం, ఇస్తారా, ఇలాగే కూర్చున్న వాళ్ళు ఇద్దరు. సార్ అంత ఛాన్స్ ఆయన ఇచ్చినప్పుడు నేను మాస్క్లు వేసుకోను, మనసులో ఏదో పెట్టుకును, ఒక మాట నేను ఇలాగ గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మీ దగ్గర అదే స్థానంలో నేను ఉన్నప్పుడు, ఈ స్థానం నాకు ఆయాచితంగా వచ్చింది కదా అని ఒకసారి నాగార్జున గారికి ఒక వేషం చెప్పరా అని అడిగితే నేను ఏమన్నాను ఇక మీ దగ్గర ఎప్పుడు చేయను. బట్ ఇప్పుడు చాలామంది అదే పని చేస్తున్నారు కదా. చేసుకొని వాళ్ళ కర్మ. నేను ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ దట్ ఈ రోజుకి అక్కినేని నాగేశ్వరరావు చుట్టుపక్కల ఎక్కడైనా ఆత్మ ఉంటే నన్ను బ్లెస్ చేస్తూనే ఉంటుంది. నా స్వచ్ఛత అది, ఆయన పట్ల నా స్వచ్ఛత అది. నేను ఆయనతోనే కాదు ఎవరితోనే అలాగ ఉన్నా, ఈ చెట్టు చేమలతో కూడా నేను అంతే స్వచ్ఛంగా ఉన్నా. అందుకే నేను ఇప్పటికీ అంత స్వచ్ఛతగా ఉన్నా. అది ప్రతివాడు నేను దొంగలని చెప్తాడా, నేను స్వచ్ఛమనే చెప్తాడు. ఆ స్వచ్ఛమో కాదో మీకు తెలియాలి, సమాజానికి తెలుస్తుంది కదా. మీరు ఇందాక అన్నారు కదా, నా ట్రాక్ రికార్డ్ ఉంటుందిగా సార్. ఒకనొక టైంలో కేఎస్.రామారావు గారికి ఒక డైరెక్టర్కి ఏదో ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చినప్పుడు కోఆర్డినేషన్ కమిటీ అని చలనచిత్ర పరిశ్రమలో కేఎల్ నారాయణ గారి చైర్మన్షిప్లో ఉండేది. ప్రతి సంవత్సరం కూడా, ప్రతి టర్మ్లో కూడా నాకు మెంబర్షిప్ ఉంటుంది. అందులో నన్ను కూడా వాళ్ళు పిక్ చేస్తారు సార్. ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ ఆఫీస్ ఓపెనింగ్కి 19 మందిని మాత్రమే పిలిచాడు. అందులో నేను ఒక గెస్ట్. త్రివిక్రమ గారు పక్క తీసుకెళ్ళి, మీరు ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటో తెలుసా, మీ సర్వీస్ ఓరియంటేషన్ అని కళ్యాణ్ బాబు నమ్మాడు. ఓకే, కళ్యాణ్ బాబు విన్నాడు, అందుకని మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. అలా మన గురించి ప్రపంచం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది స్వామి. ఆ ప్రపంచంలో మీరుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ఎన్టీఆర్ గారు ఉంటారు. మీరందరికీ మీరు అనుకుంటాం ఎన్టీఆర్ ఎక్కడ దూరంగా ఉంటాడు కాదు, తెలియదేమో అని. మిమ్మల్ని ఈ పంచభూతాలతో పాటు మన పెద్దవాళ్ళు కూడా అందరు గమనిస్తూనే ఉంటారు, చరిత్ర గమనిస్తూనే ఉంటారు. అప్పుడే మీ ట్రాక్ వెళ్తారు. సార్ మీరు మనుషుల్ని చూశారు, సమాజాన్ని చూశారు, అన్నీ మీకు తెలుసు. ఆ ధైర్యంతో అడుగుతున్నాను. ఇప్పుడు చాలామంది అంటే ఆయన ఫ్యాన్స్ చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, మా అన్న ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఫ్యాన్స్ అంతా బలంగా నమ్ముతున్నారు. మీకు సంబంధం లేని ప్రశ్న, అయినా మీకున్న అవగాహనతో చెప్పండి, ఆయన ఒకవేళ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? రావటానికి ఆయన రావటం అనేది ఆయనకి హక్కు కదా. ఆయన క్రౌడ్ పుల్లర్ కదా, కాబట్టి ఆయనకు అవకాశం ఉంది. ఉంటే కానీ ఏమన్నా ఎన్ని చూడలేదు మనం చరిత్రలు. రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా మేము పనిచేసాం 83కి. అట్లా అంతే, రావాలా అరే ఏముంది అనుకుంటాం, స్పేస్ లేదని. ఎవరి స్పేస్ వాళ్ళదే. అండ్ నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే మనం మాట్లాడుకుంటూ ఇటు వచ్చేసాము. ఆయన చివరి రోజుల్లో చాలామంది ఆర్టిస్టులు వచ్చేవారంట ఆయన చూడడానికి, బట్ వాళ్ళు ఎవరిని కలవరిచ్చేవారు కాదు. అవును, ఎందువల్ల? ఆయనకి ఏంటంటే తనని చూసి ఏడిస్తే తన ఆయుష్ తగ్గిపోద్దని ఫీలింగ్, ఆ భయం అని స్టార్ట్ అవుతుందేమో అని. ఆయన ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంటుంది ఆయనకి. అందువల్ల ఏడ్చేవాళ్ళు, అంటే కన్నీరు ఆటోమేటిక్గా చాలామంది ఏడుస్తారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏడుస్తారు కదా. ఈయన అనారోగ్యం ఉందని ప్రపంచానికి చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసి కదా. నేనే ఏడ్చాను ప్రెస్ మీట్ చూస్తూ. అక్కడ ఆయన ఫోన్ చేశాడు, ఫోన్ చేసి నేను ఇలా అనౌన్స్ చేస్తాను మీరు రండి అన్నాడు. పరిగెట్టుకుని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళా. ఆ మనం గెటప్లోనే ఆయన ఉండి ఆయన ఫ్యామిలీ అంతా అలా నిలబడి ఉన్నారు. అనౌన్స్ చేస్తున్నాడు నేను చచ్చిపోతున్నాను, నాకు క్యాన్సర్ వచ్చిందని. నేను ఏడుస్తాను చుట్టూరా.
బట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఉండకూడదు. అలా ఏడిస్తే నాకు అధైర్యం వస్తుంది. అధైర్యం వస్తే నేను చచ్చిపోయినట్టే. ఓకే. నాకు చావు దగ్గరికి వస్తుంది. చావు ఎవడైనా చచ్చిపోవాలి కదా, హ్యాపీగా పోదాం. ఇది ఆయన. ఆయనకి ఎప్పుడు ఏమనేవాడంటే, నేను ఏదో నిద్రలో నడుస్తూ హార్ట్ కదా, మనం హీరోలం కదా, ఇలా వెళ్తూ వెళ్ళిపోతాం అనేవాడు. పాపం. ఓకే. బట్ హీ లివ్డ్ ఏ లాంగ్ లైఫ్ అండ్ ఆయన జీవితాన్ని జీవించాడు. పూర్తి జీవితం సార్. నాలాంటి జీవుల్ని నిలబెట్టి కూడా. సూపర్. అంచేత అవి అంతే. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నా జీవితం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఆయన ప్రాణం పోసినట్టు కదా. అంతే కదా. ఆ సీరియల్కి ఆ ఛానల్ డబ్బులు ఎగ్గొట్టి ఉండొచ్చు, బట్ నన్ను నిలబెట్టాడు ఆయన. ఆ సమయంలో పక్కన ఉన్నారు. మరి ఇప్పుడు ఒక సీరియల్ మట్టి మనిషి అనే సీరియల్ మేము ప్రొడక్షన్ చేసినప్పుడు ముందు ఒక 1 year నా కెరీర్ లేదు, పోయిన తర్వాత అసలు లేనే లేదు. నా దగ్గర డబ్బు లేదు. అలా నా ఫ్రెండ్స్ రుద్రరాజు రమేష్ అని వాళ్ళ మదర్ ఇచ్చారు డబ్బు. ఇంతే 2-3 దగ్గరికి వెళ్తే ఫైనల్గా అది వర్కౌట్ అయింది. అనసూయ గారు అని ఆవిడ ఇచ్చారు, అనసూయమ్మ. సార్ అలా నిలబడ్డాం. ఆయనకి చెప్పాం మేము. నేను వాడిని తీసుకెళ్ళి రుద్రరాజు రమేష్ని సార్కి చూపించి, సార్ ఇతను ఏం డబ్బులు పెట్టట్లేదు, ఇతను కూడా దెబ్బతిని ఉన్నాడు కాబట్టి ఇతను ఇందులో పెట్టుకుంటున్నాను అని. అశోక్ కుమార్ని, ఇతను డబ్బులు పెడుతున్నాడు సార్, ఇతను నా ఫ్రెండ్, నేను వీడు ఒరే ఫ్రెండ్స్, వీళ్ళ మదర్ ఇస్తున్నారు, ఇతనికి మీకు సంబంధం లేదు, ఇతనికి మీకు సంబంధం లేదు, వీళ్ళిద్దరికీ మీతో అసలు ఎటువంటి సంబంధం లేదు, నాకే సంబంధం, ఏదైనా సరే నేనే. అలాగే మా రుద్రరాజు రమేష్ కూడా మనం పని చేద్దాం, ఏదో రాసుకుందాం అన్నా నేను పేపర్ మీద అగ్రిమెంట్ లాగా. రాసుకుందాం అంటే, రాసుకుందాం. ఏం రాసుకుందాం అంటే, మనం విడిపోతే ఎందువల్ల విడిపోతాం ఒకసారి రాసేసుకుందాం రా అన్నాడు. అది అగ్రిమెంటా? అంతకంటే ఏం కావాలి మనకి. వెళ్ళిపోయాను అంతే. సార్ మీరు ఇందాక మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. నాకు తెలిసింది ఏంటంటే, ఆయన డైరెక్టర్ కూడా కాకముందు యాక్చువల్గా వాళ్ళ నాన్నగారితో మీకు పరిచయం. అవును, కృష్ణరాజు గారు. బట్ ఆయన నేను డైరెక్టర్ అయినాక మీకు ఛాన్సులు ఇస్తానని చెప్పేవారట. అవును. అంత నమ్మకం ఏందైంది? మొదటి నుంచి అతను అలాగే. నేను అంటే వాళ్ళ బ్యాచ్లో అతను కానీ కృష్ణవంశీ కానీ అందరూ కూడా అది ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. దాన్ని కృష్ణవంశీ భాషలో చెప్పాలంటే గోరోజును అంటాడు మా తూర్పుగోదావరి. అలా అతను ఏంటంటే, నేను సినిమా తీస్తున్నా, నీకు వేషం ఇస్తా, నేను చేస్తా అని. అలాగే చాలా కాలం ఆ ట్రావెల్ వెళ్ళింది. తర్వాత అతను అలాగే ట్రాక్ వెళ్తామని మనం చేసుకున్నాం. అంటే మీరు అన్నమాటే అది నేను అసోసియేషన్ లేదు కాబట్టి నేను అనలేను. కానీ ఇప్పుడు ఆర్జీవి గారు కానీ, కృష్ణవంశీ గారు కానీ, పూరి జగన్నాథ్ గారు కానీ, తేజ కానీ, వీళ్ళందరికీ ఒక మొండి ధైర్యం ఉంటుంది. అది మొండి ధైర్యమో కాన్ఫిడెన్స్ అర్థం కాదు, కానీ వాళ్ళు తీసుకునే డెసిషన్లు మెరుపులాగా ఉంటాయి. మీరు చెప్పిన 4 పేర్లు కూడా టాలెంట్ బ్యాంక్స్. ఏంది అసలు ఆ స్కూల్లో ఏం జరగద్ది కాదండి, వాళ్ళంతా అక్కడ చేరారంట, అంత కష్టపడి కలిసి పనిచేశారండి. ఇప్పుడు మాకు షూటింగ్ అంటే ఎప్పుడు ఎన్ని గంటలు మొదలు పెడతాడు, ఎన్ని గంటలకు వదిలేస్తాడు అని తెలిసేది కాదు. టాలెంట్ బ్యాంక్స్ అనట. తేజానోడు కూడా ఎటువంటి కెమెరామెన్ ఎలాగే అంత డైరెక్టర్ అయిపోయి పెద్దోడు అయిపోయి. అలా కృష్ణవంశీ గారు అంటే గారు అనలేను కానీ నాకు మా డార్లింగ్. అలా ఈ రోజుకి మేము మాట్లాడుకుంటాం రెగ్యులర్గా. రాము గారితో నాకు పెద్ద ఇది లేదు, కానీ తేజ గారు కూడా తక్కువ మాట్లాడతాం, ఎప్పుడైనా మెసేజ్ పెడతాం. వంశీ మేము మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ మీకు సంబంధం లేని ప్రశ్న ఇంకోటి అడుగుతున్నాను. కృష్ణవంశీ గారు మీకు చాలా క్లోజ్ కాబట్టి నిన్న ఇదే ప్రశ్న మీ స్నేహితుడు శివాజీ రాజా గారిని కూడా అడిగాను, బట్ నాకు సమాధానం రాలేదు. అక్కడి నుంచి మీరు చెప్తారేమో చూద్దాం. కృష్ణవంశీ గారు, రవితేజ గారు వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచి ట్రావెల్ అయ్యారో, ఎలాంటి సినిమాలు చేశారో, వాళ్ళ రిలేషన్ ఏందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ గారి దగ్గర ఒక 3-4 ఇంటర్వ్యూలో రవితేజ గారి పేరు ప్రస్తావిస్తే నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్ అనేసారు. అసలు రవితేజ గారి గురించి మాట్లాడడానికి కూడా కృష్ణవంశీ గారు ఇష్టపడట్లేదు. దీనికి కారణం మీకు ఏమన్నా తెలుసా? చెప్పే పని చెప్పండి. నిజంగా నాకు తెలియదు కానీ రవితేజ దగ్గర నేను ఇప్పుడు రెగ్యులర్గా సినిమాలు చేస్తూనే ఉన్నా. బట్ అతను మా పరిచయం అయినప్పుడు ఎలా ఉన్నాడు, ఎప్పుడు నేను వైవిఎస్ చౌదరి గోవిందా టైంలో, నిన్నే పెళ్ళాడతా టైంలో వెళ్ళి అతను తీసుకొచ్చి కారులో వెళ్ళినప్పుడు అంత స్నేహంగా ఎలాగైతే ఉన్నాడో, ఇప్పుడు నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు రవితేజ గారు. ఆయన ఏం మార్పు రాలేదు. నేనైతే ఏం గమనించలేదు. మరి నా పట్ల అలాగే కృష్ణవంశీతో ఆ రోజు ఎలాగ ఉన్నామో ఈ రోజు అలాగ ఉన్నాం మేము. వాళ్ళిద్దరికి వాళ్ళకి పెద్దగా ఏముంది బాండింగ్ అన్ని రోజులు ఒకేలాగా ఏముంటుంది స్నేహం అంతే. అంతకుముందు నాకు తెలుసుండదు. వాళ్ళిద్దరు కూడా మంచి టాలెంట్లు.
ఏం రవి అంటే నాకు అంటే నేను నా పరిధి వరకే ఉంటాను. నేను ఎప్పుడు ఏ హీరోతేనా సార్ ఎంత స్నేహితుడైనా కానీ నా దీని వరకే నేను ఉంటాను. దాటి నేను అసలు ఉండను కాబట్టి నాకేమైనా తెలియదు, ఏదో జరుగుంటుంది నాకు. సరే, ఇది మీకు సంబంధం లేని ప్రశ్న, మీకు తోచింది చెప్పారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న మాత్రం మీకు సంబంధం ఉన్న ప్రశ్నే. మీ మనిషి గురించే, పూరి జగన్నాథ్ గారు. ఆయన ఒక తరానికి ఎలాంటి బ్లడ్ ఎక్కిచ్చారంటే ఆ బ్లడ్ మా బాడీలో పరిగెడుతుంటుంది. అవును, అలాంటి బ్లడ్ ఎక్కిచ్చారు సినిమాలతో. అలాంటి పూరి గారు ఈ మధ్యకాలంలో ఆయన రేంజ్ సక్సెస్ కొట్టట్లేదు. పూరి జగన్నాథ్ కెరీర్లో వెనకబడడానికి కారణం ఏంది? అసలు ఆయన లైఫ్లో ఏం జరుగుతుంది? ఆయన కంబ్యాక్ ఎలా ఉండబోతుంది మీకు తెలిసి? నాకైతే ఎటువంటి అంచనా లేదు. ఉమ్, అతనితో నేను కలవలేదు. ఉమ్, తమ్ముడు నాకు ఉమ్, నాకు బిడ్డలాగా. కానీ నేను ఎదురుగుండా ఉంటే నేను కూర్చున్న వరకు అతను కూర్చోడు. ఉమ్. అంత ప్రేమ ఈ రోజుకి నాకు ఉంది. బట్ నేను కలిసి చాలా కాలం అయింది. ఇప్పుడు కలవాలని కూడా అనిపించట్లేదు. ఎందువల్ల? నాకు కొన్ని నచ్చుతాయి. ఇప్పుడు నేను ఒక మనిషినే కదా స్వామి. ఇప్పుడు నాకు కోపం ఉంటుంది, నాకు మౌనం ఉంటుంది, నాకు బాధ ఉంటుంది, నాకు ఉంటుంది కదా. ఉమ్, సో అలాగే నేను మనిషినే. ఉమ్, సో ఆ పిల్లోడు నేను 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 కాపు కాసిన పిల్లోడు. అతను కూడా ఓపెన్గా స్టేట్మెంట్స్లో నాకు డబ్బు లేనప్పుడు డబ్బు ఇచ్చాడు, వర్క్ లేనప్పుడు వర్క్ ఇచ్చాడు, ఇలా ఏదో ఆ అసోసియేషన్ ఉండేది ఉమ్, మాకు. అతని పెళ్ళి కూడా నేను షూటింగ్ చేస్తున్న నా టెలివిజన్ దీంట్లోనే అతను ఈ అమ్మాయిని చూసి లవ్ చేసింది, లావణ్యని. ఉమ్. సో ఏమో ఇప్పుడు ఆ రిలేషనే లేదు మాకు. ఉమ్. లాస్ట్ ఒక 2 years 3 years క్రితం అనుకుంటా, నేను మనం సైతం ఫంక్షన్కి పిలిస్తే వచ్చాడు, మాట్లాడాడు, చేశాడు, వెళ్ళిపోయాడు. ఏదో యాప్ చేస్తా అన్నాడు, చేయలేదు. ఆ తర్వాత నేను మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఉన్నాడు రామకృష్ణరాజు అని. అతన్ని నేను ఎప్పుడైనా బావ అంటాం, అతను బావ అంటాం, నేను బావ అంటాం. అంటే నేను ఇతని కెరీర్ పరంగా నేను కాపు కాసినోడిని, ఆర్థిక పరంగా అతను కాపు కాశాడని నా ఆ ఫీలింగ్. ఏదో మరి అది కరెక్ట్ కాదో తెలియదు. అతను సినిమాల్లో అతను జీవితం పెరిగిపోయినప్పుడు నేను నా స్థానం నాకుంటేనే నేను అక్కడ ఆ స్థానంలో ఉంటా, లేకపోతే ఎక్కడ ఉండను. పూరి జగన్నాథ్ గారికి స్టార్టింగ్లో ఆ డీడీలో వర్క్ కూడా మీరే ఏదో అప్పచెప్పారని తెలిసింది. ఎన్ని ఎపిసోడ్లు చేశారు ఆయన అక్కడ? చేసాం చాలా, అంటే మేము చాలా చేసాం, చాలా రకాలు చేసాం. ఏంటో పొట్లాలు కట్టుకొని ఫుడ్ తీసుకుని వెళ్ళి చేసుకొని, అంటే మాకు లిమిటెడ్ బడ్జెట్ ఉండేది, ఉమ్. అదే చేసుకునే వాళ్ళం. చాలా చాలా చేసాం, చాలా రకాలైన ప్రయోగాలు చేసాం మేము. సార్, ఇప్పుడు మీ లైఫ్లో కల్లా మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే అది మీ లైఫ్కి సంబంధించింది కాదు, మీరు అక్కడ ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గొడవలు మీరు ఉండాల్సి వచ్చింది, చాలామంది స్నేహాలను వదులుకోవాల్సి వచ్చింది. అలీతో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది? నమ్మన్నా చాలా మంచి స్నేహితుడు నాకు. ఆ రోజు అలీ గారితో మీరు అంటే ఒక ఫైట్ చేయాల్సి వచ్చింది. అది అది అతను మర్చిపోయి ఉంటాడు. నేను అలీతో ఫైట్ చేయలేదు కాబట్టి నాకు అది ఏం లేదు. నరేష్ గారితో ఎలా ఉంది మీ రిలేషన్? బాగానే ఉంది. నరేష్ గారితో బాగుందా? నరేష్ గారితో నేను సపోర్ట్ చేసిందేగా, నరేష్ని కూడా చేసిందే. నాగబాబు గారితో? అన్నయ్య కదా. రాజేంద్ర ప్రసాద్ గారితో ఎట్లా? రాజేంద్ర ప్రసాద్, అసలు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రపంచాన్ని ఎదిరించాను కానీ నేను ఆ రోజు. కరెక్ట్. కానీ అదే రాజేంద్ర ప్రసాద్ని గెలిపించిన తర్వాత తప్పు చేసామేమని బాధపడలేదా? అయిపోయింది కదా, మాట్లాడండి సార్. అయిపోయింది. చాలా బాధపడ్డారు కదా. బాధ అదే రాజేంద్ర ప్రసాద్ కోసం మీరు దాసర్ గారితో కూడా కొంత దూరం అవ్వాల్సి వచ్చింది. పెద్ద పెద్ద ఆర్టిస్టులని ఫైట్ చేయాల్సి వచ్చింది. ఇంతమందిని వ్యతిరేకించి నాకు తెలిసి మీరు, శివాజీ రాజా గారు, ఇంకొకరిద్దరు అనుకుంటాను, శివాజీ కూడా వెళ్ళిపోయాడు మధ్యలో. అవును, శివాజీ ఉత్తేజ్ కూడా వెళ్ళిపోయారు. స్క్రోలింగ్ కూడా వచ్చేసింది. తర్వాత మళ్ళీ వచ్చారు, గెలిచారు. శివాజీ గెలిచాడు ఆయన మీద, మన అలీగర్ మీద. ఇంతమందిని ఎదిరించి రాజేంద్ర ప్రసాద్ని గెలిపిస్తే ఎందుకు మీరు అనుకున్న రిజల్ట్ రాలేదు అక్కడ ఆయన ఉన్నప్పుడు? నేను పవర్ఫుల్ బాస్, నన్ను మీ దగ్గర పెట్టుకుంటే మీరు కూడా పవర్ఫుల్, వద్దంటూ నేను ఒక్కడనే పవర్. ఇప్పుడు నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారితో మీ టర్మ్స్ బాగున్నాయి? నాకేం అవసరం లేదు. నేనేమంటున్నానంటే, నేను బ్రదరు, తమ్ముడు, నేను ఏది ఎక్స్పెక్ట్ చేయను. అంచేత నా స్నేహం ప్యూర్గా ఉంటుంది, నా మాట ప్యూర్గా ఉంటుంది. నేను మీ దగ్గర ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నాలో నటన మొదలవుద్ది. అది నాకు ఇష్టం లేదు. నేను నటించడం మొదలైతే స్నేహంలో నా జీవితం తగ్గిపోతూ ఉంటుంది. నా ధ్యేయం ఏంటంటే